ఈరోజు 18వ రోజు ప్రవచనంలోకి వచ్చాం. సుక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీముధరైకటాక్షై. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం చేత శ్రీరామాయణ ప్రవచనంలో అరణ్యకాండలో నిన్నటి రోజున ఖరదూషణ త్రిశిరస్సుని సహితంగా 14,000 మంది రాక్షసుల్ని రామచంద్రమూర్తి నిహతుల్ని చేసినటువంటి ఘట్టాన్ని దాటాం. ఆ 14,000 మంది రాక్షసుల్ని నిర్జించిన తరువాత సీతమ్మ తల్లి ఎంతో ఆనందాన్ని పొందినది. ఆ తల్లి ఒక్కసారి రామచంద్రమూర్తిని అన్ని వైపుల నుంచి గాఢంగా ఆలింగనం చేసుకుని ఆ తల్లి ఎంతో ఆనందాన్ని పొంది తృప్తి పొందినటువంటి సందర్భంలో నిన్న మనం ఆ ఘట్టాన్ని పూర్తి చేసుకుని ఉన్నాం. ఎప్పుడైతే 14,000 మంది రాక్షసులు ఖరదూషణులతో సహా నిర్జింపబడ్డారో అకంపనుడనేటటువంటి ఒక రాక్షసుడు ఆ విషయాన్ని చూశాడు. చూసి ఆయన గబగబా పరిగెత్తుకుంటూ లంకాపట్టణానికి చేరుకున్నాడు. చేరుకుని రావణాసురుడి యొక్క పాదముల మీద పడ్డాడు. పడి నమస్కారం చేసి, ప్రభు మీకు ఒక వార్త చెప్పవలసి వచ్చింది. జనస్థానంలో మునులను ఇబ్బంది పెట్టడం కోసమని చెప్పి మీరు నియమించినటువంటి 14,000 మంది రాక్షసుల్ని రాముడు కేవలం ఏ రథం లేకుండా భూమి మీద నిలబడి పాముల వంటి బాణములను ప్రయోగించి తానొక్కడే యుద్ధంలో అందరినీ మట్టుపెట్టాడు అని చెప్పారు. చెప్పేటప్పటికీ అపారమైనటువంటి క్రోధం కలిగినటువంటి వాడే ఆ గుడ్లు తిరుగుడుపడి అకంపనుణ్ణి అడిగాడు, ఎవరా రాముడు, ఎవరా లక్ష్మణుడు, దండకారణ్యానికి ఎందుకు వచ్చారు, ఎందుకు అక్కడ తాపసాశ్రమాన్ని నిర్మించుకున్నారు, వారితో వచ్చినటువంటి స్త్రీ పేరేమి, ఆవిడెవరు, అసలు ఎందుకు 14,000 మంది రాక్షసుల్ని రాముడొక్కడే సంహరించాడు, నాకు కారణం చెప్పవలసింది అన్నాడు. అంటే అకంపనుడు అన్నాడు, మీరు నా ప్రాణాలకి అభయం ఇస్తే చెప్తానన్నాడు. అభయం ఇచ్చాను చెప్పమన్నాడు. చెప్పమంటే రాముడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు, మానవుడిగా కనపడతాడు కానీ విశేషమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు బహిప్రాణంగా సంచరిస్తూ ఉంటాడు. రాముడికి కుడిభుజం. సర్వకాలములయందు రాముణ్ణి కాపాడుకోవడమే ఆయన తన కర్తవ్యంగా పెట్టుకున్నవాడు. రాముడు తన ధర్మపత్ని అయినటువంటి సీతమ్మతో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యంలో ప్రవేశించాడు. తాపసులైనటువంటి ఋషులు రాక్షసుల చేత తాము పొందుతున్నటువంటి బాధల్ని రాముడికి చెప్పుకుంటే, మీకు శత్రువులైనటువంటి రాక్షసులు నాకు శత్రువులే, అందుకని రాక్షసుల్ని తెగటారుస్తానని వారికి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా రాక్షస సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడా రాక్షసులు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. ఆ రాముడు ఈ భూమినంతటినీ తన బాణముల చేత కృంగేటట్టు చెయ్యగలడు, కుంగిపోతున్నటువంటి భూమిని నిలబడేటట్టు చెయ్యగలడు, సముద్రాల్ని క్షోభింప చెయ్యగలడు, పర్వతములను కదపగలడు. ఆయన అవసరమైతే ఆయన యొక్క తేజస్సుకి నదులు కూడా దారిస్తాయి అని అకంపనుడు విశేషంగా రాముడి యొక్క పరాక్రమాన్ని వర్ణించాడు. వర్ణించిన తర్వాత రావణాసురుడు అన్నాడు, నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావే రాముడి గురించి, మరి ఆ రాముణ్ణి ఇప్పుడే బయలుదేరి జనస్థానానికి వెళ్ళి నేను రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరిస్తానన్నాడు. అంటే అకంపనుడు అన్నాడు, మీరు తొందరపడి వెళ్ళకండి, ఎందుకంటే విశేషమైనటువంటి వేగం కలిగినటువంటి ప్రవాహంలోకి ప్రవేశించడం అంత మంచిది కాదు. రాముడు రాశీభూతమైనటువంటి శౌర్యము తేజస్సు, ఆయన ముందు నువ్వు నిలబడలేవు. అందుకని ఒక పని చెయ్యి, నీకు నేను ఒక మార్గాంతరం చెప్తాను. రాముణ్ణి సంహరించడానికి ఒక్క మార్గం ఉంది. భార్యా తస్యోత్తమా లోకే సీతానామ సుమధ్యమ శ్యామా సమవిభక్తాంగి స్త్రీరత్నం రత్నభూషిత నైవ దేవీ నగంధర్వి నాప్సరా నాపి దానవి తుల్యా సీమంతిని తస్య మానుషీషు కుతో భవేత్ తస్యాపహార భార్యాం త్వం ప్రమధ్యతు మహావనే సీతయా రహిత కామి రామో హాస్యతి జీవితం అన్నాడు. ఆయన భార్య అయినటువంటి సీతమ్మ చాలా అందగత్తే. ఆ అందగత్తె అయినటువంటి సీతమ్మతో తుల్యమైనటువంటి వాళ్ళు గంధర్వులలో కానీ, యక్షులలో కానీ, కిన్నెరులలో కానీ, కింపురుషులలో కానీ, దానవులలో కానీ, రాక్షసులలో కానీ, మనుష్యులలో కానీ లేరు.
అందుచేత రాముణ్ణి సంహరించడానికి తేలికైన మార్గం, రాముడు లేని సమయం చూసి సీతమ్మని అపహరించి తెచ్చి నీ భార్యగా చేసుకో. సీతమ్మ పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. సీతమ్మని ఎప్పుడైతే నీ భార్యగా చేసుకున్నావో, సీతమ్మని పోగొట్టుకున్నటువంటి రాముడు సీతమ్మని విడిచి ఉండలేక తనంత తానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుకని రాముణ్ణి సంహరించడానికి అది తేలికైన మార్గం. అందుచేత నువ్వు ఈ కపటోపాయంతో రామవధకి పూనుకో అన్నాడు. అంటే ఈ మాటలు తలకెక్కి తన రథాన్ని తీసుకుని వెంటనే బయలుదేరి మారీచాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ మారీచుడు ఉన్నాడు. ఆ మారీచుణ్ణి కలిసి, నాకు చాలా ముఖ్యమైనటువంటి పని పడింది, నువ్వు మాయలన్నీ తెలుసున్నవాడివి, అందుచేత నాకు ఉపకరించి సీతాపహరణ ఘట్టంలో నువ్వు మాయలేడిగా ప్రవర్తించవలసింది, నాకు ఉపకారం చెయ్యవలసింది అన్నాడు. అంటే ఈ మాటలు విని మారీచుడు అన్నాడు, నీకెవడు చెప్పాడయ్యా సీతాపహరణం చెయ్యమని? బహుశः ఎవడో నిన్ను సంహరించడం కోసమని చాలా కాలం నుంచి నీకు శత్రువైన వాడు నీ పక్కన సలహా చెప్పేవాడిగా మాటు వేసి ఉన్నాడు. వాడు నిన్ను చంపడం కాదు, నీతో పాటుగా సమస్త దానవ కులాన్ని నాశనం చెయ్యాలని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వాడు ఒక తేలిక మార్గాన్ని ఎంచుకున్నాడు. రాముడితో నీకు వైరం కల్పించే ప్రయత్నం చేశాడు. రాముడితో వైరం పెట్టుకున్నటువంటి వాడికి జీవించాడు. రాముడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో నాకు తెలుసు. రావణా, నువ్వు రాముని ముందు నిలబడలేవు. అందుకని నా మాట విను, సీతాపహరణం చెయ్యకు అన్నాడు. నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి నేను సీతాపహరణం చెయ్యను అని రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఈ 2 సర్గల గురించి పెద్దలంటే సామాన్యులైన వారు కాదు, మహామహోపాధ్యాయ బిరుదాంకితులైనటువంటి వారిలో కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ 2 సర్గలు రామాయణాంతర్గతములేనా? ఇవి నిజంగా వాల్మీకి మహర్షి రచించారా? ప్రక్షిప్తములై ఎవరైనా రచించి రామాయణంలోకి చొప్పించారా అని. అందుకే నేను అందులో శ్లోకాలని పెద్దగా వివరణ చేయలేదు. కారణం ఏమిటంటే, రామాయణంలో వాల్మీకి మహర్షి రచనకి ఒక బాణి ఉంది. ఆయన ఎవరైనా ఒక ప్రధానమైనటువంటి పాత్రని పరిచయం చేసే ముందు వర్ణన చేస్తారు. రావణాసురుణ్ణి మొట్టమొదటిసారి తెర మీదకి తీసుకొచ్చారు వాల్మీకి మహర్షి. తీసుకొచ్చినప్పుడు అంత తేలికగా ప్రతినాయకుడై రావణ సంహారం కోసం వచ్చినటువంటి రామచంద్రమూర్తి యొక్క అవతారం అక్కడ ఉండగా, రావణాసురుడి గురించి ఏ పరిచయ వాక్యాలు లేకుండా అకంపనుడు వెళ్ళి రావణుడితో మాట్లాడాడు. వెంటనే రావణుడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. మారీచుడు చెప్తే రావణాసురుడు తిరిగి వచ్చేశాడు అని అంత బేలగా వాల్మీకి మహర్షి రచిస్తారా? 2, రావణాసురుడికి ఉండేటటువంటి పౌరుష పరాక్రమాల దృష్ట్యా, విశేషించి వాడికున్నటువంటి అహంకారం దృష్ట్యా, రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఒక రాక్షసుడు, వాడు మంత్రి కూడా కాడు అకంపనుడు, అటువంటి వాడు వెళ్ళి రామచంద్రమూర్తి గురించి అంత పొగిడితే ఏ మాట అనకుండా వాడు సలహా చెప్పాడని సీతాపహరణం కోసం వెళ్ళిపోతాడా? అంత తేలికగా రామాయణంలో వాల్మీకి మహర్షి ఈ రచన చేస్తారా? అకంపనుడికి రాముడి గురించి ఏం తెలుసు? రాముణ్ణి కరదూషణాదులతో యుద్ధం చేస్తుంటే చూశాడంతే అకంపనుడు. అకంపనుడికి విశేష శక్తులు ఉన్నాయని ఎక్కడా చెప్పలేదు. వాల్మీకి మహర్షి ఏదైనా ఉంటే ప్రకటంగా చెప్తారు. చెప్పనప్పుడు ఆ శ్లోకాలకి విశేష భాష్యం చేస్తూ ఈ అకంపన వృత్తాంతాన్ని, మారీచుడి దగ్గరికి రావణాసురుడు ఒకసారి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయాడనేటటువంటి వృత్తాంతాన్ని, మారీచుడు చెప్పగానే రావణాసురుడు విన్నాడన్న విషయాన్ని అనుమానాస్పదంగా ఉండడం చేత రామాయణంలో ఈ 2 సర్గల మీద పెద్దలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ 2 సర్గలు రామాయణంలో యథార్థంగా వాల్మీకి రచించినవేనా, లేకపోతే ఎవరైనా రచించి వీటిని రామాయణంలోకి చొప్పించారా? అందుచేత పెద్దలైన వారు ఏం చేస్తున్నారంటే, రామాయణాంతర్గతంగా ఈ 2 సర్గల్ని వివరిస్తూ అందులో ఉన్నటువంటి లోటుపాట్లని చిట్ట చివర చూపిస్తున్నారు. అందుచేత ఈ 2 సర్గలు ప్రామాణికములని చెప్పడం కుదరదు అని. అందుచేత నేను కూడా దాన్ని విశేషంగా స్పృశించే ప్రయత్నం చేయలేదు. యథార్థం కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది. శూర్పణఖ ఆకాశ మార్గంలో వెళ్ళింది, అకంపనుడు భూమార్గంలో వెళ్ళాడు. ఎవరు ముందు వెళ్ళాలి లంకాపట్టణానికి? శూర్పణఖ వెళ్ళాలి. శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. ఆ కారణం చేత రావణుడు ఏ పరిస్థితులలో ఉన్నా ఆవిడ దర్శనం చేయగలదు. రావణాసురుడు అంతఃపురంలో ఉన్నా వెళ్ళగలదు శూర్పణఖ, అకంపనుడు వెళ్ళలేడు. ఎందుచేత అంటే అకంపనుడు కేవలం జనస్థానంలో ఉన్న రాక్షసులలో ఓ పాటి రాక్షసుడు, వాడు కరదూషణాదులతో తుల్యమైన వాడు కూడా కాడు. అటువంటి వాడు రావణ దర్శనాన్ని అంత తేలిగ్గా చేసి అంతసేపు మాట్లాడడం కుదురుతుందా?
ఇన్ని విషయాలు చెప్పగలడా? చెప్పే ముందు అభయం ఇస్తాడా రావణాసురుడు? ఇవన్నీ కొంచెం ఊహకి దూరంగా ఉండడం వల్ల వాల్మీకి రచించేటటువంటి రచనా శైలితో కొంత విభేదిస్తున్నట్టుగా కనిపించడం వల్ల కొంతమంది పెద్దలు వీటిని అంగీకరించలేదు. ఇవి బహుశः రామాయణాంతర్గతములు కాకపోవచ్చు ఈ సర్గలు అన్నారు. కానీ అవునా కాదా పరమేశ్వరుడికి తెలియాలి. అందుకని నేను మాత్రం సూక్ష్మంగా మాత్రమే వాటిని వివరణ చేశాను. అందుకే వాటి గురించి పెద్ద ప్రస్తావన చేయడానికి నేను ప్రయత్నం చేయలేదు. అవి వివాదాస్పదములైనటువంటి సర్గలు కనుక. సరే, అకంపనుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత శూర్పణఖ వచ్చింది. కథాంతర్గతంగా చూస్తే శూర్పణఖ లంకాపట్టణాన్ని ప్రవేశించింది. శూర్పణఖ మాటలను మీరు గమనించాలి రామాయణంలో. ఎందుకంటే రామాయణంలో అన్ని పాత్రలలో శూర్పణఖ పాత్ర మాట మార్చడంలో, అవతల వాళ్ళని తను రెచ్చగొట్టేటటువంటి మాట్లాడడంలో శూర్పణఖకున్నంత ప్రావీణ్యం ఎవరికీ ఉండదు. ఎన్ని అబద్ధాలు చెప్తుందో, ఎక్కడ ఎవరికి ఎటువంటి అబద్ధం చెప్తే వాళ్ళకి తొందరగా క్రోధం వస్తుందో అటువంటి అబద్ధాన్ని అందంగా చెప్పగలదు శూర్పణఖ. అందుచేత ఆ శూర్పణఖ పాత్ర రావణాంతఃపురం వైపుకి ప్రవేశించింది. ఆవిడ ప్రవేశించేసరికి ఆయన పుష్పక విమానంలో పైన కూర్చుని ఉన్నాడు. మంత్రులందరూ చుట్టూ పరివేష్టించి ఉన్నారు. పరివేష్టించి ఉండగా కూర్చునున్నాడు. కూర్చునుంటే సా దదర్శ విమానాగ్రే రావణం దీప్త తేజసం ఉపోపవిష్టం సచివై మరుద్భిరివాసవం. ఇంద్రుడి చుట్టూ దేవతలందరూ కూర్చుని ఉండగా ఇంద్రుడు సమాలోచన చేస్తే ఎలా ఉంటుందో, ఆ పుష్పక విమానం మీద తన మంత్రులందరి మధ్యలో కూర్చున్నటువంటి రావణాసురుని యొక్క స్థితి అలా ఉందిట. వాడు అంత తేజోమూర్తి అయి ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే అకంపన వృత్తాంతం మొదటిసారి మారీచుణ్ణి కలిసిన వృత్తాంతం తర్వాత సర్గలో రావణాసురుడి గురించి మహర్షి వర్ణిస్తున్నారు. అలా వర్ణించారు, అకంపనుడి దగ్గరే వర్ణించాలి, ఆ సర్గ ప్రక్షిప్తం కాకపోతే. అందుకని దేవగంధర్వభూతానాం ఋషీణాం చ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాప్తానన వివాంతకం. ఆయన దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత ఎవ్వరి చేత సంహరింపబడడం. నోరు తెరుచుకుని కూర్చునున్నట్ట. నోరు తెరుచుకుని కూర్చున్నటువంటి రావణాసురుణ్ణి చూస్తే ఎంత తేజోమూర్తి అయినా అయ్యుండి ఉండవచ్చు. కానీ ఆ రావణాసురుణ్ణి చూడగానే నోరు తెరుచుకుని మీదకొస్తున్నటువంటి యమధర్మరాజు గారు జ్ఞాపకానికి వస్తారట. అంటే భయానికి కారణమై ఉంటాడు. మనందరికీ కూడా యమధర్మరాజు గారంటే భయహేతువే కదా, శరీరాన్ని తీసేస్తాడని. అందుకని రావణాసురుడు ఎప్పుడు కనపడ్డా భయహేతువై ఉంటాడు. ఎవరి పట్ల కూడా ప్రేమతో మాట్లాడడమో ప్రేమతో ప్రవర్తించడమో వాడి జీవితంలో ఉండదు. అందుకని అంత అందంగా చెప్తారు మహర్షి. నోరు తెరుచుకున్నటువంటి యమధర్మరాజు గారిలా ఉన్నట్ట. దేవాసుర విమర్దేషు వజ్రాశ నిగృత వ్రణం ఐరావత విషాణాగ్రై ఉత్కృష్ట కిణవక్షసం. దేవాసురులతో అనేకమైనటువంటి యుద్ధములు చేశాడు. ఆ యుద్ధాలు చేయడంలో దేవేంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టినటువంటి దెబ్బలు వాడి గుండెల నిండా రాసుకుని ఆ దెబ్బలన్నీ వాతల కింద పడున్నాయి, గాయాల కింద. దానితో పాటుగా ఐరావత విషాణాగ్రై, ఐరావతం ఏనుగు యొక్క 2 దంతములతోటి వాడిని కుమ్మితే ఆ కుమ్మినటువంటి గాయాలన్నీ కనపడుతున్నాయి. అంటే దీనివల్ల ఏమిటి తెలుస్తుంది? ఏమంటే ఫలానా వారి దగ్గర మీరు ఎప్పుడైనా చూసారా, ఆయన ఫుల్ హ్యాండ్స్ చొక్కా ఇలా పైకి తీస్తే పోలీసులు కొట్టినటువంటి దెబ్బలు వాతలు తేరిపోయి ఉంటాయండి ఆయన ఒంటి మీద ఇప్పటికీ అన్నారు అనుకోండి, ఆయన ఎలాంటి వాడని తినే సరదాగా ఇంటింటికి టర్న్ వేసి ఏం తీసుకెళ్ళి కొట్టరుగా. వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ అయితే, సంఘ వ్యతిరేక శక్తి అయితే కొడతారు వాళ్ళు. అందుకని ఇంద్రుడు, శ్రీ మహావిష్ణువు మొదలైనటువంటి వాళ్ళు లోకరక్షకులు. వాళ్ళు సర్వకాలముల యందు భక్తుల్ని రక్షిస్తూ ఉంటారు, ధర్మాన్ని రక్షిస్తూ ఉంటారు, లోకాన్ని రక్షిస్తూ ఉంటారు. అటువంటి వారి చేత కొట్టబడినటువంటి దెబ్బలు భూషణములుగా శరీరం మీద ఉన్నాయి అంటే వాడు ఎంత పాపచింతన కలిగినవాడో, ఎన్ని మాటలు దేవతల మీద యుద్ధానికి వెళ్ళినవాడో ఆలోచించండి. వింశద్భుజం దశగ్రీవం దర్శనీయ పరిచ్ఛదం విశాలవక్షసం వీరం రజలక్షణ శోభితం. వింశద్భుజం 20 చేతులతో ఉన్నాడు. రాత్రి నిద్రపోతే ఉండవు. 20 చేతులతో ఉన్నాడు. దశగ్రీవం 10 తలకాయలతో ఉన్నాడు.
అసలు ఆ మనిషిని చూడగానే ఆశ్చర్యంగా ఉంటుంది మనకి, ఏంట్రా ఇలా ఉన్నాడని. ఎందుకంటే ఎవడైనా ఓ తలకాయతోటి 2 చేతులతో ఉంటాడు, రాముడంతటి వాడే అలా ఉన్నాడు. వీడొక్కడు మాత్రం కందిరీగలాగా గుర్రమంటున్న కందిరీగ దగ్గరికి వస్తుంటే భయం వేసినట్టు చూడగానే ఏంట్రా అలా ఉన్నాడనిపిస్తుంది. 10 తలకాయలు 20 చేతులు, పెద్ద తెల్లటి పట్టుపుట్టం ఒకటి కట్టుకుని కూర్చున్నాడు. విశాల వక్షం వీరం, విశాలమైనటువంటి వక్షస్థలం ఉంది. మహావీరుడు, రాజలక్షణ శోభితం. మహర్షికి ఉన్నటువంటి గొప్పతనం, ఆయన రావణాసురుడు కదా అన్నీ వ్యతిరేకంగా చెప్పేద్దాం అని ఏం చెప్పరు. ఉన్న మంచి గుణాలు ఏమిటో ఉన్నట్టే చెప్తారు. వాడికి సాముద్రిక శాస్త్రంలో మహదైశ్వర్యం అనుభవించేటటువంటి వాడికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో అటువంటి లక్షణాలు ఉన్నాయి, రావణాసురుడి దగ్గర ఉన్నాయి. అందుకని రాజలక్షణ శోభితం, రాజులకి ఎటువంటి లక్షణాలు ఉండాలో అటువంటి లక్షణాలతో వాడు శోభిస్తున్నాడు. స్నిగ్ధ వైఢూర్య సంకాశం తప్త కాంచన కుండలం సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమం. వాడు కూర్చునుంటే వైఢూర్యం ఎలా మెరిసిపోతుందో అలా మెరిసిపోతున్నాడు. అటువంటి తప్త కాంచన కుండలం, కాల్చి తీసినటువంటి బంగారంతో చేయబడినటువంటి కుండలములు పెట్టుకున్నాడు. ఆ కుండలముల కాంతి వడి చెక్కిళ్ల మీద పడుతోంది. సుభుజం, విశాలమైనటువంటి భుజాలు. శుక్లదశనం, తెల్లటి పళ్ళు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి ఒకానొక హేతువుల్లో అదొకటి. తెల్లటి గోళ్ళు ఇలా లోపలికి చూసేటప్పటికి ఎరుపుతనంతో కనపడుతున్నటువంటి తెలుపు గోళ్ళు ఉండడం, పళ్ళు తెల్లటి పళ్ళు కలిగి ఉండడం లక్ష్మీ కారకాలు. అందుచేత తెల్లటి పళ్ళున్నవాడు. మహాస్యం పర్వతోపమం, వాడి నోరు చూస్తే ఇది ఏమైనా పర్వతమా అనిపించేటంతటి పెద్ద నోరుట. ఆ నోరుని కూడా వర్ణిస్తారు. ఎందుకని అసలు వాడికి ఆ పేరు ఆ నోరు వల్లే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఒక్కొక్కళ్ళ గురించి మనం చెప్తే ఏమంటాం, బాబాయ్ ఆవిడ నోట్లో నోరెట్లేమండి, లేకపోతే ఆయన నోట్లో నోరెట్లేమండి అంటే ఆయన నోట్లో నోరెట్టడం అంటే మనకు అదే పనే, ప్రతివాడి నోట్లో నోరెడుతుంటామా తీసుకెళ్ళి, అది కాదు. అంటే అంతగా వ్యగ్రమైనటువంటి భాషణ చేసేటటువంటి వాడు. సర్వకాలముల యందు కామక్రోధముల చేత మూర్ఛిల్లి ఉంటాడు. ఆ మాట నోరు విప్పి మాట్లాడా అవతల్ని బాధ పెట్టేటట్టు ఉంటుంది. అందుకే వాడి పేరే రావణుడు. రావణుడు అంటే రావయతి అసత్ప్రలాపాన్ కరయతీతి ఇది రావణ. ఎవరు నోరు విప్పి మాట్లాడితే లోకములన్నిటినీ బాధ పెట్టగలడో అలా మాట్లాడేటటువంటి స్వభావం ఉన్నవాడు కాబట్టి వాడికి రావణాసురుడు అని పేరు. అందుచేత ఆ నోరు అంత పెద్ద నోరుట. విష్ణుచక్ర నిపాతైశ్చ శతశో దేవసంయుగే అన్యైశ్చస్త్ర ప్రహారైశ్చ మహాయుద్ధేషు తాడితం. శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం చేత కొట్టబడడం చేత ఏర్పడినటువంటి దెబ్బలు శరీరం మీద ఉన్నాయి. గొప్ప గొప్ప దేవతలందరి చేతుల్లో ఏ ఆయుధాలుంటాయో ఆ ఆయుధాల దెబ్బలన్నీ వాడి ఒంటి మీద ఉన్నాయి. అంటే వాణ్ణి కొట్టని దేవత ప్రపంచంలో లేరు. అంటే ఇంతమంది దేవతల దెబ్బలు వాడు తిన్నాడు అంటే వీడు ఎంత పెద్ద మూర్ఖుడైన రాక్షసుడై ఉండాలి. అలా మహర్షి ఏమనరు. అంతమంది దేవతల దెబ్బలు వీడి ఒంటి మీద ఉన్నాయంటారు. వాళ్ళ ఇంట్లో అందరూ మంచివాళ్ళేనండి. మహానుభావుడు వాళ్ళ తండ్రి గారు ఒక్కనాడు నోరు విప్పి మాట్లాడ్డు. ఆయనకి 9 తమ్ముళ్ళు, అన్నగారు 5 కూడా నిజంగా మహానుభావులు. ఆ 5 అన్నదమ్ముల భార్యలు అలాంటి వాళ్ళు, 5 అన్నలు తమ్ముళ్ళ యొక్క కొడుకులు అలాంటి వాళ్ళు. వీళ్ళందరూ ఒక్కనాడు నోరు విప్పి గట్టిగా కూడా మాట్లాడరు. అలాంటి వాళ్ళ చేతి వేళ్ల ముద్రలు మీరు చూడాలంటే పెద్ద కొడుకు ఒంటి మీద ఉంటాయన్నారనుకోండి, మీకు ఏమర్థం అవుతుంది? వాడు ఎంత గొప్ప ప్రవర్తన ఉన్నవాడో అర్థమైపోవట్లేదు. దేవతల అందరి చేతులలో ఉండేటటువంటి అస్త్రముల యొక్క దెబ్బలు వీడి ఒంటి మీద ఉంటాయి. అంటే అంత గొప్పగా ప్రవర్తించినటువంటి వాడు. అహతాంగం సమస్తైశ్చ దేవ ప్రహరణైస్తథా అక్షోభ్యానాం సముద్రాణం క్షోభణం క్షిప్రకారిణం. ఇంతమంది దేవతల యొక్క దెబ్బలు తాను తిన్నా తను క్షోభించలేదుట. అప్పుడప్పుడు సరదాకి ఏం చేస్తాట, సముద్రాలని కూడా కలగి తిప్పుతుంటాట, క్షోభింప చేస్తుంటాడు. వాడికి అదో సరదా. పిల్లలు చూడండి బకెట్లో నీళ్ళు ఇలా తిప్పుతుంటారు చేతులు పెట్టి, అలా సముద్రాలని కూడా వాడు క్షోభింప చెయ్యగలడు. అంతటి శక్తివంతుడు. క్షేప్తారం పర్వతేంద్రాణం సురాణాంచ ప్రమర్దనం ఉచ్చేత్తారంచ ధర్మాణం పరదారాభిమర్శనం. వాడికి ఇష్టమైన పనులు ఏమిటిట? వాడు ఎప్పుడైనా ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే పొద్దున్న లేచి సంధ్యావందనం అయిపోయిన తర్వాత బయలుదేడతాడు. ఓ బిందెడో చెంబుడో పాలు తాగేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కడున్నాయో చూసుకుంటాట.
చూసుకుని ఆ పర్వత శిఖరాల్ని కదిపేసి పైకెత్తి విసురుతుంటాట వాటిని. అంటే పర్వత శిఖరాల్ని కుదిపి తీసి విసురుతాడంటే వాడు ఎంత బలవంతుడో చూడండి. అంత బలం ఉన్నవాడు. క్షేప్తారం పర్వతేంద్రాణం సురాణాంచ ప్రమర్దనం. వాడికి ఒంటి తీరదు. తీరక అడుగుతాడు, ఏమండి ఎక్కడుంటారు దేవతలను అడుగుతాడు. ఇవాళ ఎవరినన్నా కొట్టాలరా, ఎవరిని కొట్టనని అడుగుతాడు. వాలికి అంతే, ఇదే అలవాటు. ఈయనకి అంతే, అదే అలవాటు. వీళ్ళిద్దరికీ అదే అలవాటు. ఎవరిని కొట్టనని అడుగుతాడు. అడిగితే మీరు కొట్టవలసిన వాళ్ళలో బలానా వాళ్ళని మీరు ఇంకా కొట్టలేదు మహాప్రభు, వాడు ఉన్నాడు, వాడిని బలవంతుడు అంటారన్నారు అనుకోండి, వాడి ఇంటికి ఎడతాడు. వీడు వెళ్ళి తొడలు కొడతాడు. రారా మన ఇద్దరం యుద్ధం చేసుకుందాం అంటాడు. ఓ గంట వాడిని చావగొడతాడు. కొట్టి వాడి నోట్లోంచి ముక్కులోంచి నెత్తురు వచ్చేసాక వీడి ఇంటికి వచ్చేస్తాడు. వీడికి అది అలవాటు. అందుకని అహతాంగం సమస్తైశ్చ దేవ ప్రహరణైస్తథా అక్షోభ్యానాం సముద్రాణం క్షోభణం క్షిప్రకారిణం క్షేప్తారం పర్వతేంద్రాణం సురాణాంచ ప్రమర్దనం ఉచ్ఛేత్తారంచ ధర్మాణం. ఎక్కడైనా ఎవరైనా ధర్మ మార్గంలో ఉన్నారనేటప్పటికీ వాళ్ళ పీకన్నా తీసేస్తాడు, ఆ ధర్మమన్నా పాడు చేసేస్తాడు. పరదారాభిమర్శనం. ఇతరుల యొక్క భార్యల్ని వీడు బలవంతంగా తెచ్చుకుని అనుభవించడం అంటే వీడికి ఉన్నంత ఇష్టం ఇంకోళ్ళకు ఉండదు. అంత ఇష్టం ఉన్నవాడు. సర్వాదివ్యాస్త్రయోక్తారం యజ్ఞ విఘ్నకరం సదా పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్యత వాసుకీం తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జహారయః కైలాసపర్వతం గత్వా విజిత్య నరవాహనం విమానం పుష్పకం తస్య కామగం వైజహారయః. వీడు చేసినటువంటి పనులు ఎటువంటివి అంటే వీడు అనేక రకములైనటువంటి అస్త్రములను ప్రయోగించడం వాడికి తెలుసు. అస్త్రములను ఉపసంహారం చేయడం కూడా వాడికి తెలుసు. అందుకని ఇంత శక్తి ఉంది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఎవరైనా ఎక్కడైనా యజ్ఞాలు యాగాలు చేస్తే వాటిని ధ్వంసం చేస్తుంటాడు. దాంతో వాడు లోకరక్షణ చెయ్యడు. యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేస్తాడు. ఒకసారి పాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ వాసుకి అనబడేటటువంటి ఒక మహానాగం ఆయన పరిపాలిస్తున్నాడు. ఆ వాసుకిని ఓడించాడు. ఓడించి తక్షకుని యొక్క భార్యని బలవంతంగా తీసుకొచ్చి తన భార్యగా పెట్టుకున్నాడు. అలాగే ఒకసారి కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. వెళితే కుబేరుడు కనపడ్డాడు. కుబేరుడు స్వయంగా అన్నగారు. ఆ కుబేరుడు తండ్రి మాట విని లంకారాజ్యం ఈయనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఉత్తర దిక్కుకి. వెళ్ళిపోతే ఆయన దగ్గర పుష్పక విమానం ఉందని తెలిసింది. ఎవరింట్లోనైనా ఏదైనా చాలా మంచి వస్తువు ఉంది అని వాడికి తెలిసింది అనుకోండి, వాడు వెంటనే అక్కడికి వెడుతుంటాడు. వెళ్ళి అది ఇమ్మంటాడు, తెచ్చుకుంటాడు. అది తెచ్చుకోవడం కుదరదు అనుకోండి, ఒకవేళ అది తెచ్చుకునే వస్తువు కాదనుకోండి, పోర్టబుల్ కాదు, దాన్ని మీరు తేలేరు, వాడికి ఉండడం ఎందుకని పాడు చేసేస్తాడు. వాడికి ఉండకూడదు. అది తెచ్చుకునేది అనుకోండి, వీడు తెచ్చేసుకుంటాడు. అది ఎవరికి? వాళ్ళ అన్నగారిది, కుబేరుడిది. అయినా సరే కుబేరుడికి ఉండడం వాడికి ఇష్టం ఉండదు. అందుకని నిష్కారణంగా యుద్ధం చేశాడు. కైలాస పర్వతానికి వెళ్ళి కుబేరుడితోటి యుద్ధం చేసి కుబేరుడిదైనటువంటి పుష్పక విమానాన్ని తనదిగా తెచ్చుకున్నాడు. జరిగిన కథ చెప్తారంతే మహర్షి. ఎక్కడా రావణుడు దుర్వృత్తుడు చెడ్డవాడు అని సర్టిఫికెట్ మహర్షి అని సంతకాలు పెట్టేవారు. మీరు అర్థం చేసుకోవాలంతే. వాల్మీకి మహర్షి రచన రామాయణంలో నిజంగా మాట్లాడడం వస్తుందండి. రామాయణం చదివితే ఎంత అందంగా మాట్లాడచ్చో. అందుకని తక్షకస్య ప్రియాం భార్యాం పరాదిత్య జహారయః కైలాస పర్వతం గత్వా విదిత్య నరవాహనం విమానం పుష్పకం తస్య కామగం వైజహారయః వనం చైత్రరథం దివ్యం నళినీం నందనం వనం వినాశయతి యక్రోధ దేవోద్యానాని వీర్యవాన్ చంద్ర సూర్యో మహాభాగా ఉత్తిష్టంతౌ పరంతపౌ. ఏం చేస్తుంటట? ఒకసారి ఎవరో చెప్పారు, ఉత్తర భారతంలో చైత్రరథం అనేటటువంటి వనం ఒకటి ఉంది, అది చాలా బాగుంటుందండి అని. అక్కడికి వెళ్ళాడు. ఆ వనాన్ని చూశాడు. ఈ వనం ఇక్కడ ఉండడమే అనుకున్నాడు. వనాన్ని ఎలా తీసుకొస్తాడు? వనాన్ని తీసుకురావడం కుదరదు కదా, అదో పెద్ద తోట. ఆలోచించాడు, నాకు లేనిది వీడికి ఉండడమా అనుకున్నాడు. ఆ తోట అంతా పాడు చేసేసాడు. అలాగే అప్పుడప్పుడు ఎవరో వచ్చి చెప్తారు, ఏమండి స్వర్గలోకంలో నందనవనం ఎంత బాగుంటుందో అన్నట్టు ఎవడో. స్వర్గలోకంలోంచి నందనవనాన్ని వీడు లంకాపట్టణానికి తేలేడు. అందుకని వీడు ఏం చేశాడంటే ఒక్కసారి వెళ్ళాడు. వెళ్ళి ఆ నందనవనాన్ని అంతటినీ పాడు చేసేసాడు. పాడు చేసేసి తిరిగి వచ్చేసాడు. ఒక్కొక్కసారి వీడికి తెల్లవారుజామున నిద్ర లేచి అంతఃపురం మేడ మీద కెడతాట. వెళ్ళేటప్పటికీ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, చంద్రుడు అస్తమిస్తూ ఉంటాడు. వీడు చూస్తాట, ఈయన ఉదయించడం ఏమిటి, ఆయన అస్తమించడం ఏమిటి, వీళ్ళు ఇష్టమేనా అనుకుంటాట. అనుకుని ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి రెండు చేతులతో ఈయన్నో చేత్తో నొక్కుతాట, ఆయన్నో చెక్కుతో నొక్కుతాట. ఓ గంట సేపు సూర్యుడు అలా ఉండిపోతాట, చంద్రుడు ఇలా ఉండిపోతాట. ఈయన చేతులు దాటి వెళ్ళలేరు వాళ్ళు.
అలా సూర్యచంద్రుల యొక్క గమనాన్ని అడ్డగిస్తాడు కాసేపు. ఎందుకనంటే వాడికి అటువంటి భుజశక్తి. అదేమిట్రా ఇలాగా అని చెప్పి సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఆ రావణాసురుడి మీద ఎదురు తిరగలేరు. అలా వాడొక్కసారి ఆకాశంలో నిలబడి సూర్యచంద్రుడిద్దరి యొక్క గమనాన్ని ఆపుతాడు. అంటే వాడు ఎటువంటి శక్తివంతుడో మీరు ఆలోచించండి. వాడేం సామాన్యుడు కాడు, ఇటువంటి రావణాసురుడు. మహర్షి రావణ పాత్రని ప్రవేశపెట్టే ముందు ఇంత వివరణ చేశారు. ఆ పాత్ర అటువంటి దుసుమా, ఇటువంటి దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి మాట చెప్తే శూర్పణఖ వాడి మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. అందుకని నివారయతి బాహుభ్యాం యశైల శిఖరోపమః దశవర్ష సహస్రాణి తపస్తప్త్యా మహావనే పురా స్వయంభువే ధీర శిరాం ఉపజహారయ. ఒకసారి వెళ్ళి ఒక బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి గురించి. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు కనపడలేదు. కనపడకపోతే తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేసినా బ్రహ్మగారు ప్రత్యక్షం కావట్లేదని క్రోధం వచ్చింది. తన 10 తలకాయలు కత్తితో నరికేసుకుని అగ్నిహోత్రంలో పారేశాడు. పారేస్తే వీడు చేసిన ఉగ్ర తపస్సుకి బ్రహ్మగారు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారు. రే ఏమి తపస్సురా ఇది, ఎవడైనా అద్భుతమైన తపస్సు చేసిన వాడు ఉన్నాడు, నువ్వు నీ తలకాయలే నువ్వు కొట్టేసుకుని అగ్నిహోత్రంలో పారేశావు అని అడిగారు. అడిగితే వాడన్నాడు, దేవదానవ గంధర్వ పిశాచ పతగోరగై అభయం యస్య సంగ్రామే మృత్యుతో మానుషాదృతే. వాడు పతగుల చేత అంటే నాగముల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత ఎవ్వరి చేత నాకు మరణం కలగకూడదు. కానీ వాడు మనుష్యుల్ని వదిలేశాడు. ఏడు ఇంత పెద్ద వాళ్ళు నన్ను చంపలేరు, దిక్కుమాల మనుషులు నన్ను చంపుతారా, మళ్ళీ వాళ్ళని అడగడం కూడా అనవసరం, సిగ్గుచేటు, వాళ్ళ పేరు కలపడం ఏమిటనుకున్నాడు. అంతగా చులకన వాడికి మనుష్యులంటే. అందుకని అసలు మనుష్యుల పేరు వదిలేశారయ్యా అన్నారు వాల్మీకి మహర్షి. అందుకని వాడు మనుషుల గురించి ప్రస్తావన చేయలేదు. మంత్రై అభిష్టుతం పుణ్య అద్ధరేషు ద్విజాతిభిః హవిర్ధానేషు యః సోమ ఉపహంతి మహాబలః. సోమరసం అని చెప్పి యజ్ఞయాగాది క్రతువుల్లో దేవేంద్రుడికి సమర్పించడానికి, దేవతలకి సమర్పించడానికి సోమలతని తీసుకొచ్చి నలిపి నూరి సోమరసాన్ని తీస్తారు. దానికి సంబంధించిందే మనకి వివాహం చేసేటప్పుడు కాడి పెట్టి ఆ పెళ్లి కూతురు యొక్క మెడ మీద ఆ కాడి యొక్క కన్నంలోంచి నీళ్లు పోస్తారు. అది అసలు నిజంగా దానికి సంబంధించిన క్రతువు అదే. ఎందుకు అలా పోస్తారు అంటే వివాహకాండలో దానికి సంబంధించి ఒక మహోత్కృష్టమైన కథ ఒకటి చెప్తారు. సరే ప్రస్తావన చేశాను కాబట్టి సూక్ష్మంగా చెప్పేస్తాను. అత్రి మహర్షి యొక్క కుమార్తె, ఆవిడికి వివాహం కాకపోతే ఎంతకాలానికి ఆవిడ వివాహం అవ్వలేదని బెంగబెట్టుకుని ఓ రోజున మరణిద్దామని నీళ్లల్లో దూకేసింది. కొట్టుకుపోతోంది, ప్రాణోత్క్రమణం అయిపోయే స్థితి వచ్చింది. ఇంతలోకే అక్కడ సోమలత దొరికింది. ఆ సోమలతని నోటితో నవిలి ఆ సోమరసాన్ని తీసి ఇంద్రుడికి అర్పించింది. ప్రాణం పోయే సమయంలో కూడా సోమలతని నవిలి ఆ సోమరసాన్ని ఇచ్చింది కాబట్టి ఇంద్రుడు ప్రసన్నుడై ఆవిడికి కళ్యాణం జరిగేటట్టుగా అనుగ్రహించాడు. అనుగ్రహించి ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని మంత్రరూపంగా తీసుకొస్తారు. అందుకే పెళ్లిలో తీసుకొస్తే ఆ కాడి మించి ఆ నీళ్ళని కానీ ఆ కన్నంలోంచి కన్య యొక్క కంఠం మీద పోస్తే అలా జరిగినప్పుడు ఇంకా వాళ్ళకి భవిష్యత్తులో చర్మరోగాలు వచ్చి భర్తతో కలిసి సంతోషంగా జీవనం గడిపేటటువంటి స్థితి నుంచి ప్రమాదము రాని స్థితి ఏర్పడుతుంది అని ఇప్పటికీ మన సంప్రదాయంలో. అందుకే కాడి పెట్టి కాడి కన్నంలోంచి నీళ్లు పోసి అందులోంచి తాళి పెట్టి అప్పుడు ఆ తాళిబొట్టు కట్టిస్తారు. సరే, అందుచేత ఎవరైనా ఈ సోమరసం తీసి పాత్రలో పోసి ఆ దేవతలకు అర్పిద్దామని చూసేంత వరకు ఉంటట, ఉండి ఖచ్చితంగా దేవతలకు ఇచ్చే సమయంలో వచ్చి ఈ సోమరసం ఎత్తుకుపోతుంటట వీడు, ఈ రావణాసురుడు. అంటే అక్కడతో పోతుంది ఆ యాగం. అందుకని చెప్పి అలా ఎత్తుకుపోవడం ఆయనకు అలవాటు. అలా పట్టుకుపోతుంటాడు. ప్రాప్త యజ్ఞహరం క్రూరం బ్రహ్మఘ్నం దుష్టచారిణం కర్కశం నిరనుక్రోశం ప్రజానామహితే రతం. వాడు చిట్ట చివరి వరకు వచ్చేసినటువంటి యాగాల్ని ధ్వంసం చేసేయడం అంటే ఎంత సంతోషమో చెప్పలేను. దుష్టమైనటువంటి ప్రవర్తనతోనే సర్వకాలముల యందు ఉంటాడు. అటువంటి వాళ్ళందరినీ చేరదీస్తుంటాడు. రావణం సర్వభూతానాం సర్వలోక భయావహం రాక్షసీ భ్రాతరం శూరం సా దదర్శ మహాబలం. ఆయన ఎటువంటి వాడంటే చిట్ట చివరొక్క మాట చెప్పేశారు మహర్షి. రావణం సర్వభూతానాం సర్వలోక భయావహం. ఆయన ఆ రావణాసురుడు సర్వలోకములకు సర్వప్రాణులకు భయంకరుడు. వాళ్ళకి వీళ్ళకి అనేమి ఉండదు. వాడు వాళ్ళ రాక్షసులకు కూడా భయంకరుడు ఒక్కొక్క సమయాల్లో.
అందుకని వాడి వల్ల భయం పొందనటువంటి ప్రాణి అన్నది ఎక్కడా ఉండదు. అంతగా అందరినీ భయపెట్టగలిగిన వాడు, అన్ని లోకములను భయపెడతాడు, అన్ని ప్రాణులను భయపెడతాడు. అటువంటి అన్నగారిని రాక్షసి అయినటువంటి శూర్పణఖ చూసిందిట. అంటే ఆవిడ వచ్చింది విమానం దగ్గరికి, పుష్ప విమానం దగ్గరికి. రాక్షసేంద్రం మహాభాగం పౌలశ్చ కులనందనం రావణం శత్రుహంతారం మంత్రిభి పరివారితం అభిగమ్యా బ్రవీద్వాక్యం రాక్షసీ భయవిహ్వల. అక్కడికొచ్చి మంత్రుల చేత పరివేష్టితుడయ్యున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూసి ఆ శూర్పణఖ భయవిహ్వల. ఆవిడకు కూడా అబద్ధాలు చెప్దాం, రావణాసురుణ్ణి మోహ పెడదామని వచ్చింది. కానీ తన వంక ఇలా చూశాడా, కరుడి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడినట్టు మాట్లాడడం కుదరదు. వాడు అన్ని భూతములకు భయంకరుడే. ఆ కోపం ఒక్కొక్కసారి చెల్లి మీద రావచ్చు, ఏం చెప్పగలం. అందుకని భయవిహ్వల, భయాన్ని పొందిదిట. భయాన్ని పొంది ఒక్కసారి ఆ రావణుడి దగ్గరికి వెళ్ళి పడింది. వాడు ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడై ఏం చెల్లి ఇలా పడిపోయావు ఏమిటన్నాడు. తత శూర్పణఖా దీన రావణం లోకరావణం అమాత్య మధ్యే సంక్రుద్ధ పరుషం వాక్యమబ్రవీత్. ఎంత గొప్ప బిరుదేశారో చూడండి మహర్షి. రావణం లోకరావణం. రావణం అంటే రవము చేసి భయంకరమైన అరుపులరిచి వాడు లోకాలని ఏడిపిస్తూ ఉంటాడు. రావణం లోకరావణం. వాడికి ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి ఆ బిరుదు. వాడి కైలాస పర్వతం కింద చేతులు పెడితే పరమశివుడు బొటనవేలుతో తొక్కాడు కైలాస పర్వతాన్ని. తొక్కితే వీడు 2 చేతులు ఉండిపోతే అప్పుడు పిల్లలు తలుపు సందులో వేలు పడిపోతే అరిచినట్టు వీడు పెద్ద అరుపు మొదలెట్టాడు. ఆ అరుపు చూసి వీడిని రావణ అని పిలిచారు. ఒరినీయ సాధ్యం కొల, ఇంతంత అరుపులు ఏమిట్రా, బ్రహ్మాండాలన్నీ కదిలిపోతున్నాయి నీ అరుపులకని 10 తలకాయలతో అరిచాడు వాడు. అందుకని వాడికి రావణాసురుడని పేరు. వాడు లోకరావణం. వాడు లోకం అంతటి పట్ల అరుస్తూ ఉంటాడు, కేకలేస్తుంటాడు, భయపెడుతుంటాడు. అది వాడికి ఉన్నటువంటి స్వతహాగా ఉన్నటువంటి స్వరూపం. అటువంటి వాణ్ణి చూసిందిట. చూసి శూర్పణఖ మాట్లాడడం మొదలుపెట్టింది. సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతిం లుబ్ధం నహు బహుమన్యంతే శ్మశానాగ్నిమివ ప్రజాః. ఆవిడంది రావణాసురుడు ఎందు దోషం చూపించడం మొదలుపెట్టింది. శూర్పణఖలో ఉన్నటువంటి గొప్పతనం మీరు చూడండి. ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు తన ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవడానికి ఒక్కొక్కలా మాట్లాడుతుంది. రావణాసురుణ్ణి చూసంది, ఎప్పుడు గ్రామ్యమైనటువంటి భోగములను అనుభవిస్తుంటావురా నువ్వు, కామమునకు క్రోధమునకు వశపడిపోయావురా, నీకు రాజ్యపాలన యందు ఇష్టం లేదు, నువ్వు గూఢచారుల్ని సరైన వాళ్ళని పెట్టుకోవట్లేదు, ఎక్కడ ఏం జరుగుతోందో తెలియట్లేదు, నీలాంటి వాడు సింహాసనం మీద కూర్చుంటే సింహాసనం మీద కూర్చున్న రాజుని ఇటువంటి వాడిని చూసి ప్రజలు ఏమనుకుంటారో తెలుసా, శ్మశానంలో ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని చూసి ఎవ్వరూ కూడా అగ్నిని స్పృశించనట్టు నీలాంటి రాజు దగ్గరికి ఎవడు రాడు రా అంటే ఏదో ఏమిటి ఇంత మాట చెప్తోంది, నాకేమైనా అంత చెడ్డ పేరు వచ్చేసిందా అని ఏదో వీడికి తెలియనట్టు అక్కడికి ఏమిటి ఇంత మాట అంటోంది చెల్లెలని, ఏమిటి అసలు సంగతి అని అడగాలి వీడు. అలా అడగడం కోసమని ఎంత పన్నాగం వేసిందో చూడండి. నువ్వు దుష్టుడవై ఇలా తిరుగుతున్నావు, నీకు గూఢచారులు లేరా, ఆ గూఢచారులు ఎక్కడేం జరుగుతున్నాయో తెలుసుకోరా, తెలుసుకున్నా నీకు వచ్చి చెప్పరా, చెప్పినా నువ్వు బాధపడవా, నీకు బెంగ ఉండదా, ఒక పక్క రోజు రోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు, నువ్వు మాత్రం గ్రామ్య సుఖాలు అనుభవిస్తూ కామంతో కళ్ళు కప్పి కూర్చుని నిండిపోయావు, ఒక పక్క నీ సింహాసనం కదిలిపోతోంది, మహావృక్షం ఒకదాని యొక్క మొదట్లోకి చెదపురుగులు చేరిపోయి ఆ మొదలంతటినీ పుచ్చు పెట్టి తినేస్తుంటే కొంతకాలానికి పడిపోయేటటువంటి చెట్టులో ఉన్నావు నువ్వు, ఒక్కసారి నువ్వు రాజ్య భ్రష్టుడివి కానీ అయ్యావా, అవకాశం దొరికిందని ప్రజలు నిన్ను కొట్టి చంపుతారు, నువ్వు ఏం జరుగుతోందో తెలుసుకోవట్లేదు, 14 సహస్రాణి రక్షసాం క్రూరకర్మణాం హతాన్యేకేన రామేణ ఖరశ్చ సహదూషణ. అవతల జనస్థానంలో ఎంత పని జరిగిందో తెలుసా, నీ కీర్తి ఎంత సముద్రంలో ఉండిపోయిన పర్వతంలా పైకి ఇంకా ప్రకాశించడం మానేస్తోంది. నువ్వు జనస్థానంలో మునుల్ని హింసించమని 14,000 మంది రాక్షసుల్ని ఖరదూషణుల్ని పెట్టావు, కానీ ఒక్క రాముడు భూమి మీద నిలబడి రథం కూడా ఎక్కకుండా ఇంతమందిని 1:12 నిమిషాల్లో చంపేశాడు. ఇంకా నీకు ఇంతకన్నా దుర్నిమిత్తం ఏం కావాలి, ఇంకా నీ పని అయిపోయి వచ్చేసింది రావణ, నువ్వు ఇవన్నీ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు, కొద్ది కాలంలోనే నీకు పతనం ప్రారంభమైపోతోందండి అనేటప్పటికీ వాడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఒక్కసారి చెల్లెల వంక చూశాడు. మొట్టమొదట ఆయనలో క్రోధాన్ని రగులుకొల్పింది.
రగులు కొలిపి చిట్ట చివరికి వెళ్ళి ఆ క్రోధాన్ని రాముడి వైపుకి తిప్పింది మాటల్లో. రాముడు చంపాడు 14,000 మందినంది. తన మాటల చేత వచ్చిన కోపం వెళ్ళి రాముడి మీద పడిపోయింది. భార్య భర్తని అసలే అలిసిపోయి ఆఫీస్ నుంచి వస్తే ఊరికే నా మీద ఎగరడం కాదు, మీరు ఒకసారి మీ సంగతి చూసుకోండి ఏమవుతుందో అని అన్నీ అనేసిన తర్వాత వాష్ బేసిన్కి వెళ్ళి కాస్త మొహం కాళ్ళు చేతులు కడుక్కుని కాఫీ ఇస్తుందేమో అనుకుంటుంటే ఈ మాటలు అన్నీ అంటుంటే మంచి అవకాశం దొరికిందని మరిది గారు ఏం చేశారో తెలుసా అని మాట అందనుకోండి, ఈ కోపం అంతా ఎవరి మీదకి వెళ్ళిపోతుంది, టక్కన తమ్ముడి మీదకి పోతుంది. అలా తను మాట్లాడవలసినవన్నీ మాట్లాడింది, కోపాన్ని రెచ్చగొట్టింది. రెచ్చగొట్టి చివర రాముడి వైపుకి మాట్లాడింది. ఈ కోపం అంతా రాముడి మీదకి వెళ్ళింది. ఇప్పుడు నువ్వేమిటే ఇలా మాట్లాడడం అనలేదు రావణుడు. అంత రావణుణ్ణి ఎలా ప్రలోభ పెట్టిందో చూడండి. ఇది శూర్పణఖ యొక్క గొప్పతనం. ఆయన అన్నాడు, కశ్చరామ కథం వీర్య కిం రూప కిం పరాక్రమ కిమర్థం దండకారణ్యం ప్రవిష్ట సుదురాసదం. అసలు ఆ రాముడు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎందుకు దండకారణ్యంలో ప్రవేశించాడు, ఆయన దగ్గర ఏ ఆయుధాలు ఉంటాయి, ఎందుకు చంపాడు రాక్షసుల్ని, ఆయుధం కించ రామస్య నిహితాయన రాక్షసాః ఖరశ్చ నిహిత సంఖ్యే దూషణస్త్రిశరాస్తథా. ఖరదూషణుల్ని 14,000 మంది రాక్షసుల్ని ఒక్క రాముడు సంహరించడం అంటే మాటలు కాదు కదా. ఏ ఆయుధం వాడుతుంటాడు, ఎందుకు చంపాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, ఎవరు, నువ్వేం చూశావు, చూసింది చూసినట్టు నాకు చెప్పు, నీ ముక్కు చెవులు ఎవరు కోశారు, ఎందుకంత నెత్తురోడుతోంది, నాకు నిజం చెప్పన్నాడు. అనేటప్పటిక ఆవిడంది, అసలే కడుపు మండిపోయి ఉన్నాడు రావణాసురుడు. దీర్ఘబాహుర్విశాలాక్ష చీరకృష్ణాజినాంబర కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజ. రామునికున్న గొప్పతనం ఏమిటంటే ఎంతటి ద్వేషం కలిగిన వారు అవనివ్వండి, రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని కానీ ఒకసారి చూశారా ఇంకా ఆ రాముడి గురించి మరో రకంగా వర్ణించడం కుదరదు. ఆ రూపం మనస్సులో నిలబడిపోతే 8 గంటలు వెయిట్ చేశామండి, ఏంటండి టీటీడీ వాళ్ళు కొంచెం మార్చాలి ప్రొసీజర్స్ అని ఆ బాక్సుల్లో ఉన్నంతసేపు అంతసేపు మాట్లాడతాడు. తీరా ఆనంద నిలయంలోకి వచ్చి 7 కొండల వాడిని చూసేసిన తర్వాత ఏమయ్యా అంత విసుక్కున్నావు కదా, ఇంకెప్పుడు ఆనంద నిలయానికి రానంటావా, ఏమి స్వామండి నిజంగా అమ్మ బాబోయ్ ఆ 2 నిమిషాలు ఎంత ఆనందంగా అనుభవించిందో, మళ్ళీ వచ్చే 2 నెలల్లోనూ మేస్టారు 2 రోజులు సెలవులు చూసుకుని వస్తానండి అంటాడు. ఏమైపోయింది ఈ కష్టం అంతా తెలియదు. ఆ స్వరూపాన్ని చూడగానే అలా ఆకర్షితులైపోతారు. రాముడంటేనే అంత రమయతి ఇతి రామ, సర్వభూతములను ఆనందింపచేస్తాడు కేవలం తన స్వరూపం చేత. అందుచేత ఆయన్ని చూసిన కన్నులు కలిగినటువంటి శూర్పణఖ కనుక ఆయన గురించి వ్యతిరిక్తంగా వర్ణించలేదు. దీర్ఘబాహు విశాలాక్ష చీరకృష్ణాజినాంబర కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజ. పెద్ద పెద్ద బాహువులు. ఆయన గురించి చెప్పగానే ముందు ఒక మాట చెప్తాం, ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని. నిలబడితే చేతులు మోకాళ్ళ కిందకు వస్తుండేవిటే, అంతంత పెద్ద పెద్ద బాహువులు. అందుకని అదిగో అంతంత పొడుగు బాహువులు ఉన్నవాడు. చీరకృష్ణాజినంబర, మునుల్ల చీర కట్టుకుంటాడు, నారచీర పైన కృష్ణాజినం వేసుకుంటాడు. కందర్ప సమరూపశ్చ, మన్మధుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు, అంత అందంగా ఉంటాడు. రామో దశరథాత్మజ, ఆ రాముడు దశరథుని యొక్క కుమారుడు. శక్రచాప నిభం చాపం నికృష్వ కనకాంగదం దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్. దేవేంద్రుడు పట్టుకునేటటువంటి ఆ కోదండం ఎలా ఉంటుందో అటువంటి కోదండం పట్టుకుంటాడు, అందులోకి నారాచ బాణాల్ని సంధించి విడిచిపెడతాడు. ఆ బాణములు వస్తుంటే అవి వంకర టింకరగా నడవవు, తిన్నగా వస్తాయి. అవి వస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే నోరు తెరుచుకొని విషం కక్కుతున్న మహాసర్పాలు వచ్చి మీద పడుతున్నట్టు వస్తాయి. అటువంటి బాణాలు విడిచిపెడుతూ ఉంటాడు. నా దదానం శరాన్ ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్ న కార్ముకం వికర్షంతం రామం పశ్యామి సంయుగే. నేను 14,000 మంది రాక్షసుల్ని సంహరిస్తున్నప్పుడు అక్కడే ఉన్నాను. 14 మంది రాక్షసులు చచ్చిపోవడం నేను చూశాను. కానీ చంపినవాడు రాముడని నాకు తెలుసు. కానీ చంపడానికి రాముడు బాణం ఎప్పుడు తీశాడో, కోదండంలో ఎప్పుడు పెట్టాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు లాగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో నేను చూడలేదు. కానీ రాక్షసుల తలకాయలు టక 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 తెగిపోవడం నేను చూశాను. బాగా పంటిన పంట మీద దేవేంద్రుడికి కోపం వచ్చి వడగళ్ళ వాన కురిపిస్తే
కంకులన్నీ విరిగిపోయి కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి పడిపోయారంతే అందరూ. అలా వర్షిస్తాడు బాణాలని. అందుకని రాముడు ఎప్పుడు కోదండానికి బాణాలు తొరుగుతాడో కూడా ఎవరికీ తెలియదు. అంత తీవ్రమైన వేగంతో యుద్ధం చేస్తాడు. అటువంటి వాడు రాముడు అని చెప్పింది. చెప్పి ఒక్కసారి ఆగింది. ఆగి భ్రాతాచాస్య మహాతేజ గుణతస్తుల్య విక్రమ అనురక్తశ్చ భక్తశ్చ లక్ష్మణో నామవీర్యవాన్. అన్నగారికి తగినటువంటి వాడు తమ్ముడు ఒకడున్నాడు. గుణముల యందు తేజస్సు యందు రామునితో సమానమైనటువంటి విక్రమం ఉన్నవాడు. రామునికి బాహ్యంలో కేవలం ప్రాణమా అన్నట్టుగా ఉంటాడు. అమర్షి దుర్జయో జేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చర. పైన తిరుగుతున్నటువంటి ప్రాణమా రాముడికి అన్నట్టుంటాడు. ఆ లక్ష్మణుడికి ఇంకొక పని ఉండదు. సర్వకాలముల యందు రాముణ్ణి రక్షిస్తూ ఉంటాడు. నీ ముక్కు చెవులు ఎవరు కోశారే అని కదా అడిగాడు రావణాసురుడు. ఎలా అల్లిందో చూడండి కథ. ఎవరు వాళ్ళు అని అడిగిన దాన్ని తీసుకొచ్చి తన ముక్కు చెవులు ఎందుకు కోయబడ్డాయో ఎలాగ కలిపిందో చూడండి. ఇది చుప్పనాతి శూర్పణ కంటే రామస్యతు విశాలాక్షి పూర్ణేందు సదృశానన ధర్మపత్ని ప్రియాభర్తు నిత్యం ప్రియహితేరత. రాముడికి ఒక భార్య ఉంది. అక్కడికి వెళ్ళి ఏమంది రాముడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి నీ భార్య వృద్ధురాలు, కడుపు లోపలికి పోయింది, చర్మం ముడతలు పడిపోయింది, డొక్కులో ఉంది, కోపంతో ఉంటుంది, ఆవిడేం భార్య, వదిలిపారాయ్ నన్ను చేసుకో అంది. ఇక్కడ రావణాసురుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తోంది, సీతమ్మని పొగుడుతోంది. ఎందుకని, వీడు ఎలాంటి వాడో ముందే చెప్పారు మహర్షి. ఇంకొకరి భార్యని ఎత్తుకొచ్చి అనుభవించడం అంటే వీడికి మహా ఇష్టం. అందుకని ఆవిడ్ని వర్ణిస్తే వీడి దృష్టి ఆవిడి వైపుకి తిరుగుతుంది. అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికి సీతమ్మ అందం లేదని చెప్పదు, సీతమ్మ యొక్క అందాన్ని అందంగా వర్ణిస్తుంది. అందుకని రామస్యతు విశాలాక్షి పూర్ణేందు సదృశానన, పూర్ణమైన చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది సీతమ్మ. విశాలమైనటువంటి నేత్రములు కలిగి ఉంటుంది. ధర్మపత్ని ప్రియాభర్తు, ఆ భర్తకి ధర్మపత్ని అయి నిరంతరం అపారమైన ప్రేమతో ఆయన్ని సేవిస్తూ ఉంటుంది. నిత్యం ప్రియహితేరత. రాముడికి ప్రియం చెయ్యడం అంటే సీతమ్మకి ఎంత ఇష్టమో. సా సుకేసి సునాసోరు సురూపాచ యశస్విని దేవతేవ వనస్యాస్య రాజితే శ్రీదివాపర. సా సుకేసి నల్లటి జుత్తుతో ఉంటుంది. సునాసోరు ఆ ముక్కు ఎంత అందంగా ఉంటుందో, అందమైనటువంటి ఊరువుల యొక్క సౌందర్యం కలిగినటువంటిది. సురూపాచ అందమైనటువంటి స్వరూపం. యశస్విని ఎంత కాంతివంతంగా ఉంటుందో. అక్కడ వనదేవత ఎలా తిరుగుతోందా అని అనిపిస్తుంది. ఆవిడ సాక్షాత్ ఇంకొక శ్రీలక్ష్మణుకో. ఆవిడ గురించి మాత్రం ఇన్ని శ్లోకాలు వేస్తోంది చూడండి. ఎందుకని ఇవన్నీ రావణుడి యొక్క బుద్ధిని మోహపెట్టాలి. ఎంత గొప్ప పాత్ర పోషించేస్తోందో చూడండి శూర్పణఖ. తప్త కాంచనవర్ణాభ రక్త తుంగ సఖీ శుభ సీతానామవరోరాహ వైదేహీ తనుమధ్యమ. తప్త కాంచన వర్ణాభ, కాల్చి తీసినటువంటి బంగారం ఎలా ఉంటుందో ఆవిడ శరీర కాంతి అలా ఉంటుంది. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని దుర్గా సూక్తంలో దుర్గాదేవిని వర్ణిస్తారు కదా. అమ్మవారి స్వరూపం అలా ఉంటుందని. అలా కాల్చి తీసిన బంగారంలా ఉంటుందిట సీతమ్మ తల్లి. అందుకని రక్తతుంగ సఖీ శుభ, ఎర్రటి రక్తం లోపల నుంచి కనపడుతున్నటువంటి తెల్లటి గోళ్ళు కలిగి ఉంటుందిట. సీతానామవరోరోహ, ఆవిడ పద్మం లాంటి ముఖంతో ఉంటుంది. ఆవిడ పేరు సీత. వైదేహీ తనుమధ్యమ, సన్నని నడుము కలిగినది, విదేహ వంశానికి చెందింది. నైవ దేవీ న గంధర్వీ నయక్షీ నచకిన్నరీ నైవం రూపా మయా నారీ దృష్టా పూర్వా మహీతలి. ఆవిడ గంధర్వులకు చెందినది కాదు, యక్షులకు చెందినది కాదు, కిన్నెరులకు చెందినది కాదు, దానవులకు చెందినది కాదు, మానవకాంత. కానీ ఈ భూమండలంలో ఇప్పటి వరకు నేను అటువంటి స్త్రీని చూసి ఉండలేదు అని రావణుడి వంక చూసింది. యస్య సీతా భవేద్ భార్య ఎంచ హృష్టా పరిష్వజేత్ అతి జీవేత్స సర్వేషు లోకేష్యపి పురందరాత్ అంది. సీతమ్మ ఎవరిని భర్తగా గాఢాలింగనం చేసుకుంటుందో, ఎవరు సీతమ్మకి భర్త అనిపించుకుంటాడో వాడే నిజంగా మూడు లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు. వాడు ఇంద్రునితో సమానమైనటువంటి కీర్తిని గణించినవాడు అని. వీడికి ఊళ్ళోవన్నీ తెచ్చుకోవడం అసలే అలవాటు.
పైగా వీడికి పరస్త్రీలంటే విశేషమైన కాంక్ష. పైగా ఒక మాట అంది, అల్లా పొందినవాడే ఇంద్రుడితో సమానుడు అంది. ఇప్పుడు వాడి దృష్టి ఎటువైపుకి వెళ్ళిపోతుంది? ఖచ్చితంగా వాడి దృష్టి సీతమ్మని తెచ్చుకోవడం మీద కెడుతుంది. అందుకే రావణుడి దృష్టి ఎటువైపుకి వెళ్ళిందంటే రాముడితో యుద్ధం కన్నా సీతమ్మని తేవడం మీదకే మళ్ళింది. శూర్పణఖ మాటలు ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తాయో చూడండి అని అంది. అన్నయ్య, నువ్వు వెళ్ళి కష్టపడి సీతను తెచ్చుకోవడం ఏమిటని నాకు చూడగానే అనిపించింది. ఈ సీత మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. తాంతు విస్తీర్ణ జగనాం పీనశ్రోణీ పయోధరాం భార్యార్థే చతవానేతు ముజ్జతాహం వరాననాం విరూపితాస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ. నీకు భార్యని చేద్దాం, నీకు భార్యగా ఉండడానికి ఆవిడ యోగ్యురాలని నేను సీతని తేవడానికి ప్రయత్నిస్తే ఆ లక్ష్మణుడున్నాడే, ఆ చుప్పనాతి లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడన్నయ్యా అంది. ఇప్పుడు ఏమవుతుంది? రావణాసురుడి మనస్సు మరింత గట్టి పడుతుంది. అలా తిప్పింది ఆయన మనస్సుని. తాంతు దృష్ట్వాద్య వైదేహీం పూర్ణచంద్ర నిభాననాం మన్మథస్య శరాణాం వైత్వం విధేయో భవిష్యసి. ఉరే, నువ్వు కానీ సీతమ్మని చూస్తే మన్మథ బాణాలకి వశుడు అయిపోతావురా అంది. అనగానే వాడి ముఖంలో వచ్చినటువంటి మార్పుని కనిపెట్టింది. కనిపెట్టి, ఏమిటి ఈవిడ కడుపులో ఉన్నటువంటి కక్షంతా ఏమిటి? ఆ సీతమ్మ ఉండబట్టి రాముడు తనవాడు కాలేదు, అందుకని ఆ రాముడు తనవాడు కాడు తెలిసిపోయింది. ధర్మం కోసం నిలబడిపోతాడు. అందుకని ఏకకాలమునందు ఇప్పుడు 2 కోరికలు తీరాలి. ఇంతకుముందేమంది? ఆ రాముని యొక్క నెత్తురు నేను తాగాలంది. ఇప్పుడు కోరికని మార్చింది. 14,000 మంది నిహతులవుతున్న కొద్దీ శూర్పణఖ యొక్క కోరికలో వ్యగ్రత మారుతోంది. ఆవిడ చుప్పనాతితనాన్ని కనిపెట్టాడు కాబట్టే మహాత్ముడైన రాముడు ఒక్క మాటతో తిప్పి పంపించలేదు, హాస్యంగా పంపించాలనుకున్నాడు. శుద్ధమైన మాట మాట్లాడాడు. అయినా ఎంత ఉపద్రవం తెచ్చిందో చూడండి. ఇది తస్యామభిప్రాయో భార్యార్థే తవ జాయతే శీఘ్రముద్రియతాం పాదో జయార్థమిహ దక్షిణ. నిజంగా నీకు సీతని భార్యని చేసుకోవాలి అని కోరికుంటే ఇంకా ఆలోచించక వెంటనే నీ కుడిపాదం పైకెత్తు అంది. కుడిపాదం పైకెత్తు అంటే ప్రయాణం చేయడానికి మొదలుపెట్టే, శుభాన్ని కోరుకుని కుడిపాదం దాటి వెళ్ళు అంది. వెళ్ళు అంటూ ఒక మాట అంది, నువ్వు సీతని తీసుకొచ్చి నిధిగా అనుభవించు, అడ్డొచ్చిన రాముణ్ణి సంహరించు. రామసంహారం జరగాలి. రాముణ్ణి భర్తగా పొందానని అతిశయాన్ని పొందుతున్న సీతమ్మని నువ్వు అనుభవించాలి. ఈ 2 రావణ నువ్వు చెయ్యరా, నీ జీవితానికి ఆనందం అంది. ఇది రావణుణ్ణి ప్రేరేపించడంలో అసలు ఈ కోరిక ఎవరిది? తనవాడు కాకపోయిన రాముడు మరణించాలి, రామునికి భార్య అయిన సీతమ్మ రావణుడికి భార్య అయి ఇంతకాలం రాముడికి భార్య కావడం వల్ల తనకి రాముడు ప్రియుడు కాకుండా అడ్డొచ్చిన సీతమ్మ మహాపతివ్రత కాబట్టి ఇవాళ రావణుడి చేత బలవంతముగా భోగింపబడి ఆవిడ ఖేదం పొందాలి. ఏకకాలమునందు 2 కోరికలు తీరాలి. ఎంత వ్యగ్రతతో కూడిన, ఎంత దుష్ట స్వభావంతో కూడుకున్న స్త్రీయో శూర్పణఖ చూడండి. అందుకే మహర్షి శూర్పణఖ అన్నారు. గోళ్లల్లో ఉంది విషమంతా ఆవిడికి, అంటే బుద్ధిలో ఉంది విషమంతా. ఎవరిని ఎలాగైనా మారుస్తుంది తన మాటలతో. ఈ మాటలు చెప్పింది. చెప్పగానే రావణాసురుడు కూర్చున్నవాడు విన్నట్ట. చుట్టూ మంత్రులు ఉన్నారు. వీడు ఎంత దుర్మార్గుడో చూడండి. ఆలోచనలో మహర్షి ఇలా చెప్పరు. ఎంత అందంగా మాట్లాడతారంటే తన చుట్టూ కూర్చున్నటువంటి మంత్రుల వంక ఒక్కసారి చూశాట. బయలుదేరండి రా ఇంకా మీ అందరూ అన్నట్టు. అంటే మంత్రులందరూ బయలుదేరి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత శూర్పణఖతో నేను వెడుతున్నానని వాడు చెప్పలేదు. నేను వెళ్ళి జనస్థానానికి వెళ్ళి సీతమ్మను అపహరిస్తానని శూర్పణఖకి చెప్పలా, ఎవ్వరికీ చెప్పలా. నిశ్శబ్దంగా తానొక్కడే వాహనశాల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు అలా వెళ్ళడం అంటే మంత్రులతో సమాలోచన చేశాడనుకోండి. మంత్రులు ఎప్పుడూ కూడా జయాపజయాల్ని లాభాలాభాల్ని బేరీజు వేస్తారు. వేసి మంత్రులైన వారు పరదారాపహరణం చెయ్యమని చెప్పకూడదు. అందుకని వెళ్ళి నువ్వు సీతమ్మని పట్రా అని వాళ్ళు చెప్పకపోతే వెళ్ళకు అన్న తర్వాత తాను వెడితే మంత్రుల మాట పక్కన పెట్టినట్టు అవుతుంది. అందుకని అసలు మంత్రుల మాట పెడచెవిన పెట్టాడు. వాడి కోరిక ఇంకా సీతమ్మని తేవడమే. ఇంకా వాడు ఆ నిశ్చయానికి వచ్చేసాడు. అందుకని మంత్రుల్ని పంపించేశాడు.
పంపించేసి ఎవ్వరికీ చెప్పకుండా తానొక్కడే వాహనశాల దగ్గరికి వెళ్ళాడు. సారథిని పిలిచాడు. ఒక ఉత్తమమైనటువంటి రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. ఒక బ్రహ్మాండమైన రథాన్ని, బంగారుతో చేయబడినటువంటి రథాన్ని, పిశాచాల్లాంటి ముఖాలున్న గాడిదలు కట్టిన రథాన్ని సిద్ధం చేశాడు. ఆ రథం ఎక్కాడు. సముద్ర మార్గం మీదుగా ప్రయాణించి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆ సముద్ర తీరంలో పెరిగినటువంటి నారికేళ వృక్షాల్ని, అంటే కొబ్బరి తోటల్ని, పిప్పలి వనాల్ని, వీటన్నింటినీ చూస్తున్నాడు. అదంతా కూడా ఎక్కడ చూసినా ఋషులతోటి, ఆశ్రమాలతోటి, జనపదాలతోటి, గ్రామాలతోటి, ఉత్తమమైన సంస్కారంతో కూడుకున్నటువంటి ప్రజలతోటి, ఐశ్వర్యంతో శోభిల్లుతున్నాయి ఆ పట్టణాలన్నీ. అవన్నీ చూశాడు. చాలా ఆనందించాడు. ఆ గంధపు చెట్ల నుంచి వచ్చేటటువంటి గాలి పీల్చాడు. గంధపు చెట్ల నుంచి కారుతున్నటువంటి జిగురు చూశాడు. ఆ రథం మీద ప్రయాణిస్తూ ముందుకు వెడుతున్నాడు. అలా వెడుతుండగా వాడికి ఒక చెట్టు కనపడింది. అదొక పెద్ద వటవృక్షం. ఆ వటవృక్షానికి ఒక గొప్పతనం ఉంది. ఏమిటా వటవృక్షం అంటే, యస్య హస్తినమాదాయ మహాకాయం చ కచ్చపం భక్షార్థం గరుడ శాఖా అజగామ మహాబలః. ఒకానొకప్పుడు గరుత్మంతుడు, అంటే ఈ కథ రామాయణంలోది కాదు, ఈ కథ మహాభారతంలోది. మహాభారతంలో ఉన్న కథని వాల్మీకి మహర్షి ఇక్కడ చాలా సంక్షిప్తంగా ప్రస్తావన చేశారు. కానీ అలా సంక్షిప్తంగా నేను ప్రస్తావన చేస్తే దాని తలా తోక ఇక్కడ కుదరవు. కాబట్టి నేను ఒక్కసారి దాన్ని మీకు సూక్ష్మంగా పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాను. మహాభారతంలో ఆదిపర్వంలో ఒక కథ ఉంది. అందులో గరుత్మంతుడు అమృతాన్ని తేవడం కోసమని బయలుదేరాడు. తన తల్లి అయినటువంటి వినతకి దాస్య విముక్తి చేయడం కోసం బయలుదేరి వెళ్ళేటప్పుడు కశ్యప ప్రజాపతి తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, మహానుభావ, నేను ప్రయాణం చేసేటప్పుడు నాకు ఆకలేస్తుంది కదా, నేను ఏం తినను, ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నీవు హిమాలయ పర్వతాలకి దగ్గరగా వెడుతున్నప్పుడు ఒక పెద్ద సరోవరం కనపడుతుంది. ఆ సరోవరం ఒడ్డు మీద 2 గజకచ్చపాలు కొట్టుకుంటుంటాయి. అందుకే ఇప్పటికీ ఎవరైనా అస్తమానం దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, వీళ్ళిద్దరిది గజకచ్చప సంవాదం ఏమిటండి అంటారు. ఎప్పుడూ దెబ్బలాడుకుంటుంటారు వాళ్ళు. అందుకని గజకచ్చపాలు ఉంటాయి. ఒక ఏనుగు ఉంటుంది, ఒక తాబేలు ఉంటుంది. తాబేలు నీళ్లలో ఉంటుంది, ఏనుగు ఒడ్డునుంటుంది. ఈ ఏనుగుకి పని ఏమిటంటే రోజు ఆ సరోవరం దగ్గరికి వస్తుంది. తొండం పెట్టి ఆ తాబేలుని పైకి లాగేద్దామని చూస్తుంటుంది, కాలు పెట్టి తొక్కేద్దామని. తాబేలు ఎలాగైనా సరే ఏనుగుని నీళ్లలోకి లాగేద్దామని చూస్తుంటుంది. ఈ 2 కొట్టుకుంటుంటాయి. కొట్టుకుంటుంటే పాప అక్కడ ఎవరైనా నీళ్లు తాగుదామన్నా, స్నానం చేద్దామన్నా దాని దగ్గరికి వెళ్ళడం ఉండదు సరికదా. అస్తమానం దెబ్బలాడుకునే వాళ్ళు పక్కవాటాలో ఉన్నారనుకోండి, యువతల వాటాలో ప్రశాంతమైన వాడు ఉన్నా వాడికి మనశ్శాంతి ఉండదు. అలా వీళ్ళిద్దరూ ఎప్పుడూ కొన్ని సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. అలా కొన్ని వేల సంవత్సరాల నుంచి కొట్టుకోవడంలో ఆ చప్పుళ్ళకి, ఆ అల్లరికి, ఆ దెబ్బలాట్లకి అక్కడ ఎవడు ఉండకుండా వెళ్ళిపోయాడు. అందుకని ఒరే పేడ వదిలిపోతుంది, ఆ 2 నువ్వు తినేరా అన్నాడు కశ్యప ప్రజాపతి. అంటే అలాగే తినేస్తాను నాన్నగారు అని. అది నాకు సరే నచ్చింది అనుకోండి. ఆ ఏనుగు ఆ తాబేలు ఎందుకు కొట్టుకుంటాయండి అసలు అలాగా అని అడిగాడు. నీళ్లలో ఉండేది తాబేలు, భూమి మీద తిరిగేది ఏనుగు కదా, ఈ 2 దెబ్బలాడుకోవడం ఏంటి, ఎందుకు అసలు దెబ్బలాడుకుంటాయని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక బ్రాహ్మణుడికి 2 కుమారులు ఉండేవారు. పెద్దవాడి పేరు విభాసుడు, రెండవ వాడి పేరు సుప్రతీకుడు. కొంతకాలం అయిన తర్వాత తండ్రి గారు మరణించారు. విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉంది. అన్నదమ్ములిద్దరూ చాలా అన్యోన్యంగా కలిసి ఉండేవారు. కొంతకాలం అయిన తర్వాత రెండో ఆయన సుప్రతీకుడు అన్నాడు, అన్నయ్య మన ఇద్దరం వాటాలు వేసేసుకుందాం అన్నయ్య అన్నాడు. అంటే అన్నగారు అన్నాడు, ఒరే తప్పురా, నాన్నగారు సంతోషించరు ఇటువంటి పని చేస్తే, మనిద్దరం వాటాలు వేసుకోవలసిన అవసరం ఏముంది, తండ్రి లేనప్పుడు అన్నగారు తండ్రితో సమానం, నీకు ఏం కావాలో నేను చూస్తాను, మన ఇద్దరం ఎందుకు విడిపోవాలి, హాయిగా కలిసి ఉందాం అన్నాడు. అంటే సుప్రతీకుడు అన్నాడు, అవన్నీ కారణాలు చెప్పడం అనవసరం అన్నయ్య, నా వాటా నాకు ఇచ్చేయన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకు నీ వాటా ఇవ్వనన్నాడు. ఇవ్వననేటప్పటికీ కోపం వచ్చింది. కోపం వచ్చి మాట పెరిగింది. పెద్దవాడు కాబట్టి ఈ విభాసుడు అన్నాడు, పెద్దవాడిని, అన్నగారిని, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని నేను చెప్తున్నా వినకుండా ఆస్తి కోసం గొడవకు వచ్చావు కనుక నువ్వు ఒక పెద్ద తాబేలువై జీవింతువుగా, ఒక పెద్ద ఏనుగువై జీవింతువుగాక అని శపించాడు తమ్ముడిని. తమ్ముడు తక్కువ తిన్నాడేంటి, ఆయన పరిగెత్తుకెళ్ళి కమండలం తెచ్చుకుని, ఆస్తి ఇవ్వరా అంటే నన్ను శపించావు కనుక నువ్వు సరోవరంలో ఒక పెద్ద తాబేలువై నువ్వు జీవించదువుగాక అని ఆయన శపించాడు. ఆయన తాబేలు అయిపోయాడు, ఈయన ఏనుగైపోయాడు. ఆ తాబేలు చుట్టుకొలత 10 యోజనాలు ఉంటుంది, దాని మందం 3 యోజనాలు ఉంటుంది. అంటే అది ఎంత పెద్ద తాబేలో మీరు ఆలోచించండి. ఇంకా
ఆ ఏనుగు ఎత్తు 6 యోజనాలు ఉంటుందిట, పొడుగు 12 యోజనాలు ఉంటుందిట. ఈ రెండు కొట్టుకుంటుంటాయి. ఇక్కడ కొట్టుకుంటుంటే గరుత్మంతుడు అమృతాపహరణానికని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆతత పక్షమారుత రజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అని వర్ణిస్తారు. ఆ రెక్కలతో వెళ్ళిపోతుంటే చెట్లు పడిపోయేవిట. అలా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఈ గజకచ్చపాలని రెండింటినీ చూశాడు. చూసి మంచి బాగా దొరికాయిరా ఆహారం కిందని రెండింటినీ 2 కాలిగోళ్లతో పట్టుకుని పైకి ఎత్తేసాడు. ఎత్తేసి పట్టుకుపోతే ఇవేం చిన్న చిన్న ప్రాణులు ఏమిటి, తొండ ఎలక చెట్టు మీద పెట్టుకోవడానికి తినడానికి. పక్షి ఏం చేస్తుందంటే భూమి మీద పెట్టదు, చెట్టు మీద పెట్టుకు తింటుంది. అందుకని చెట్టు మీద పెట్టాలంటే ఆ చెట్టు మీద ఒక పెద్ద న్యగ్రోధం అని ఒక చెట్టు కనపడింది. ఎంత పెద్ద చెట్టు అంటే అంత పెద్ద రావి చెట్టు, కొన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగింది. ఆయన రావి చెట్టు చూసి చెట్టు ఏదో బాగుంది, దీని మీద పెట్టుకు తిందామని ఆ రెండింటినీ తీసుకెళ్ళి ఆ చెట్టు కొమ్మ మీద పెట్టాడు. పెట్టేటప్పటికి వీటి బరువుకి ఆ కొమ్మ పెళ విరిగిపోయింది. విరిగిపోతే దిక్కుమాల కొమ్మ విరిగిపోయింది అనుకున్నాడు. కానీ విరిగిపోతున్నప్పుడు ఒక ఉపద్రవం వచ్చింది. దానికి వేలాడుతూ తపస్సు చేస్తున్నారు కొంతమంది వాలకిల్యులు, వైఖానసులు, వాయుభక్షకులు మొదలైన వాళ్ళు. ఆ కింద పడిపోతే వాళ్ళ తపస్సు భగ్నం అవుతుంది, శపిస్తారు. అందుకని ఆయన ఏం చేశాడంటే 2 గోళ్లతోటి వీళ్ళిద్దరినీ పట్టుకుని ముక్కుతోటి కొమ్మను పట్టుకున్నాడు, వాళ్ళు పడిపోకుండా పట్టుకుని మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇలా వెళ్ళిపోతుంటే నిషాదులు కనపడ్డారు, వాళ్ళ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు. ఈ మహర్షులు కింద పడిపోకుండా కొమ్మతో కొట్టి వాళ్ళని చంపేశాడు. చంపేసి ఆ కొమ్మ మీద ఉన్నటువంటి ఋషుల యొక్క తపస్సు భంగం కాకుండా వాళ్ళని భద్రమైన స్థానాలకి చేర్చేశాడు. చేర్చేస్తే వాళ్ళు గరుత్మంతుని యొక్క కీర్తిని శ్లాఘించారు. అప్పుడు తీసుకెళ్ళి మొత్తం మీద ఓ పర్వతం మీద పెట్టుకుని వీళ్ళిద్దరినీ తినేశాడు. అలా ఆ తర్వాత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. పెద్ద ఊచలతో నిర్మించినటువంటి గదిలో ఉన్నటువంటి ఆ రత్నఖచితమైనటువంటి పాత్రలో ఉన్న అమృతాన్ని తీసుకొచ్చి వినతకి దాస్యాన్ని విమోచనం చేయించాడు. అదిగో అలా గరుత్మంతుని చేత ఘాట్లు పెట్టబడినటువంటి వృక్షాన్ని చూశాట రావణాసురుడు. చూసి ఒక్కసారి ఆ వృక్షం వంక చూసి అక్కడ దిగి చుట్టూ చూశాడు. చూసేసరికి తాపసాశ్రమం కనపడింది. ఆ తాపసాశ్రమంలోకి వెళ్ళాడు. వెడితే తత్ర కృష్ణాజినధరం జటావల్కలధారిణం దదర్శనియతాహారం మారీచం నామ రాక్షసం. అక్కడ మారీచుడు ఒకప్పుడు రాక్షసుడు. ఈ రాక్షసుడు ఇప్పుడు వేషం మార్చాడు. ఈయన ఎటువంటి స్థితిని పొందాడంటే ఇది రామాయణంలో ఒక చాలా చిత్రాతి చిత్రమైనటువంటి ఘట్టం. మారీచుడు సహజంగా రాక్షసుడు, రావణాసురుడికి మంత్రి. కానీ ఇవాళ ఆయన ఎలా ఉన్నట్ట, తత్ర కృష్ణాజినధరం జటావల్కలధారిణం, జటలు కట్టేసుకున్నాడు, నారచీరలు కట్టుకున్నాడు, కృష్ణాజినం వేసుకున్నాడు. దదర్శ నియతాహారం, చాలా నియమమైనటువంటి ఆహారాన్ని తింటున్నాడు. పూర్వంలా కనపడ్డ వాటిని అన్నింటినీ కొట్టుకొచ్చి తిరియడం మానేశాడు. దదర్శ నియతాహారం మారీచం నామరాక్షసం, మారీచుడనబడేటటువంటి రాక్షసుడు కనపడ్డాడు. రావణాసురుడు గబగబా అడుగులు వేసుకుంటూ మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. మారీచ శ్రూయతాం తాత వచనం మభాషత ఆర్యోస్మి మమ చార్తస్య భవాన్ హి పరమాగతి. ఓ మారీచా, నేను చాలా కష్టంలో ఉన్నాను, నీ వంటి మహాత్ముడు కాకపోతే నాకెవరు ఉపకారం చేస్తారు, అందుకని నువ్వు నాకు తప్పకుండా ఉపకారం చెయ్యవలసింది అన్నాడు. అని ఆయనతో అన్నాడు, జానీషేత్వం జనస్థానే యథా భ్రాతా ఖరో మమ దూషణశ్చ మహాబాహు స్వసా శూర్పణకాచ్చ మే త్రిశిరాశ్చ మహాతేజ రాక్షస పిశితాశన అన్యే చ బహవః శూరా లబ్ధలక్షా నిశాచరా వసంతి మన్నియోగేన నిత్యవాసంచ రాక్షసాః బాధమానా మహారణ్యే మునీన్ వై ధర్మచారిణః 14 సహస్రాణి రాక్షసాం భీమకర్మణాం శూరాణాం లబ్ధలక్షాణాం ఖరచిత్తానువర్తినాం 14 సహస్రాణి రాక్షసాముగ్రతేజసాం నిహతాని శరైస్తీక్ష్రైర్ మానుషేణ పదాతినా పిత్రా నిరస్త క్రుద్ధేన సభార్య క్షీణజీవితః సహంతా తస్య సైన్యస్య రామక్షత్రియ పాంసనః దుశ్శీలః కర్కశః స్త్రీక్ష్ణో మూర్ఖో లుబ్ధో జితేంద్రియః త్యక్తధర్మో యధర్మాత్మా భూతానామహితేరతః అని ఆ మారీచుడి దగ్గరికి వెళ్ళన్నాడు. ఓ మారీచా, నీకు తెలుసు కదా, జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని నియోగించాను. మునులందరి యొక్క ధర్మాన్ని, మునుల యొక్క యజ్ఞయాగాది క్రతువుల్ని నాశనం చెయ్యమని చెప్పాను. వాళ్ళు పాపం నేను చెప్పిన పనులన్నీ ఎంతో శ్రద్ధాభక్తులతో ఆచరించారు.
ఒక్క చోట తపస్సు లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు. అంత చక్కగా చేస్తున్న వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చాడో రాముడు వచ్చాడు. వచ్చి ఆ కరుణ్ణి, దృషణుణ్ణి, త్రిశరస్కుణ్ణి, మహాకపాలుణ్ణి, ఆ స్థూలనేత్రుణ్ణి, 14,000 మంది రాక్షసుణ్ణి భూమి మీద నిలబడి ఒక్కడే చంపేశాడు. నా మనస్సు ఎంత బాధగా ఉందో తెలుసా మారీచా? ఆ రాముడు దుశ్శీలుడు, కర్కశుడు, తీక్ష్ణ స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు, లుబ్ధుడు, ఇంద్రియాల్ని జయించనివాడు, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, అధర్మం కలిగినటువంటి వాడు, భూతములన్నింటినీ భయపెట్టేటటువంటి వాడు. అటువంటి వాడు కనుక ఆ రాముణ్ణి నేను బాధ పెట్టాలనుకుంటున్నాను. ఏన వైరం వినారణ్యే సత్వమాశ్రిత్య కేవలం కర్ణనాశాపహరణ భగినీమే విరూపిత. అక్కడతో ఊరుకున్నాడా? పాపం ఏ పాపం చేయలేదు, పిచ్చి తల్లి నా చెల్లి శూర్పణఖ, దాన్ని పట్టుకుని ముక్కు చెవులు కోసేశాడు. ఎంత బాధగా ఉంటుంది చూడు మారీచా నాకు. తస్య భార్యాం జనస్థాన సీతాం సురసుతోపమాం ఆనయిష్యామి విక్రమ్య సహాయస్తత్రమే. బాధ పెట్టడానికి ఆయన భార్య అయినటువంటి సీతమ్మ దేవకన్యలా ఉంటుందిట, అపహరించి తీసుకొద్దాం అనుకుంటున్నాను. వీర్యే యుద్ధేచ దర్పేచ నహస్యస్తి సదృశస్తవ సవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజిత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయా ప్రముఖేచర గృహ్యతామితి భర్తారం లక్ష్మణంచాభిలాస్యతి తతస్తయోరపాయేతు శూన్యే సీతం యథాసుఖం నిరాబాధో హరిష్యామి రాహుశ్చంద్ర ప్రభామివ. నువ్వు నాకొక్క ఉపకారం చేయి. రాముడితో యుద్ధం చేసి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకురావాలంటే అది చాలా కష్టంతో కూడుకున్నది. పైగా అటువంటి రాముడితో యుద్ధం చేయడం అంటే మాటలు కాదు. ఏ యుద్ధము లేకుండా, ఏ ప్రమాదము లేకుండా తేలికగా యుద్ధం చేసేటటువంటి మాట ఒకటి నేను ఒకటి ఆలోచించాను ఉపాయాన్ని. ఆ ఉపాయం నీకు చెప్తాను, నువ్వు అలా చెయ్యి. నువ్వు బంగారు జింకగా మారిపో. నీకు సమస్త మాయలు తెలుసు. నీ ఒంటి మీద వెండి చుక్కలు ఉండాలి. ఆ కొమ్ములిత పూర్వం ఎవ్వరూ చూడని కొమ్ములు ఉండాలి. నీ కడుపు అలా ఉండాలి, నీ తోక అలా ఉండాలి, నీ కాళ్ళు అలా ఉండాలి. నువ్వు సీతమ్మ కంట పడేటట్టుగా ఆశ్రమంలో పరిగెత్తు, అటు ఇటు ఆడు. ఆడుతుంటే సీతమ్మ నిన్ను చూస్తుంది, నాకు ఆ మృగం కావాలంటుంది. రాముడు సీతమ్మ కోరిక తీర్చడానికి నీ వెనకాతల వెడతాడు. నువ్వు అదృశ్యమవుతూ కనపడుతూ, అదృశ్యమవుతూ కనపడుతూ రాముణ్ణి చాలా దూరం తీసుకెళ్ళిపోయిన తర్వాత రాముడు బాణం వేసే లోపల ఒక్కసారి హా సీత, హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరిచేటప్పటికి రాముడికి కష్టం వచ్చిందనుకుని సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. లక్ష్మణుడు రాముడి కోసం వెళ్ళిపోతాడు. ఆశ్రమం శూన్యంగా ఉంటుంది. అప్పుడు నేను వెళ్ళి సీతమ్మని రాహువు చంద్రుణ్ణి ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తానన్నాడు. వాడి నోటంట వాడే వాడి వినాశనాన్ని చెప్పేసుకున్నాడు. చంద్రుణ్ణి రాహువు గ్రసించిన చంద్రబింబం మళ్ళీ ప్రకాశిస్తుంది, రాహువు వదిలిపెట్టేస్తుంది. అంటే సీతమ్మని రావణాసురుడు అపహరించిన సీతమ్మ విడుదల పొందుతుంది, రావణుడే నశించిపోతాడు. పాపగ్రహంతో తనని తాను ఉపమానం చెప్పుకున్నాడు. అందుకని అలా తీసుకొస్తాను, అందులో ఏ ప్రమాదము ఉండదు. అందుకని మారీచా నా మాట విను, నువ్వు బంగారు జింకగా వెండి చుక్కలతో మారిపో అన్నాడు. ఈ మాట విన్నట్ట పాపం మారీచుడు వినగానే ఎవ్వరికీ సాధారణంగా వాల్మీకి మహర్షి వెయ్యనటువంటి ఒక గొప్ప ఉపమానాన్ని ఒక విశ్వామిత్రుడికో, ఒక అగస్త్యుడికో, ఒక వశిష్ఠుడికో, ఒక రామచంద్రమూర్తికో వెయ్యవలసిన ఉపమానాన్ని తీసుకొచ్చి మారీచుడి దగ్గర వేశారు మొట్టమొదటి శ్లోకంలో. ఏమిటా ఉపమానం? తస్య రామ కథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః శుష్కం సమభవద్వక్త్రం పరితప్తో బభూవః ఓష్టౌ పరిలిహన్ శుష్కౌ నేత్రైరనిమిషైరివ మృతభూవ ఇవార్తస్తు రావణం సముదైక్షత. ఈ మాటలు విన్నట్ట ఎవరు? మహాత్ముడైనటువంటి మారీచుడు కూడా రాక్షసుడు కదా. పైగా బాలకాండలో విశ్వామిత్రుడి యొక్క యజ్ఞం ధ్వంసం చేస్తుంటే వెళ్ళి రాముణ్ణి తీసుకొచ్చారు కదా. మరి అటువంటి మారీచుణ్ణి పట్టుకొని మహర్షి మహాత్ముడైన మారీచుడు అనొచ్చా? రామాయణం చదివే ముందు కొన్ని చోట్ల వాల్మీకి మహర్షి కాషన్ ఆర్డర్ వేస్తారు. ఇక్కడి వరకు చదివిన దాన్ని బట్టి మీరు ఏమనుకుంటారు? మారీచుడు కూడా దుర్మార్గుడే అన్న భావనతో మీరు రామాయణాన్ని చదువుతారు. ఎందుకని మీరు బాలకాండలో మారీచుడి గురించి ఏం చదివారు? పరమ దుర్మార్గుడు మారీచుడు అని తెలుసుకున్నాం. ఆ భావనతోనే చదువుతావేమో మారీచుడి గురించి. కొంచెం మనస్సుని
స్వస్థత చేసుకుని ఇప్పుడు ఇంకా మారీచుడి గురించి వినడం మొదలుపెట్టు. మారీచుడు ఎలా మాట్లాడతాడో జాగ్రత్తగా గమనించు. మారీచుడు ఇవాళ మహాత్ముడు. ఎలా మహాత్ముడయ్యాడో మీరు అరణ్యకాండలో మారీచుడి యొక్క విధానాన్ని చూసి ఇప్పుడు నిర్ణయానికి రావాలి. ఎంత గొప్ప విశేషణాన్ని వేసేశారో చూడండి. వేసేసి ఆయన అంటారు, ఈ మాటలు విన్నట్ట, వినగానే అలా నిలబడిపోయాట. దేవతలు కనురెప్ప వేయకుండా ఎలా నించుంటారో అలా నించున్నట్ట. ఒక్కసారి నాలుక పైకి తీసి పెదవులు తడుపుకున్నట్ట. నిలబడిపోయినటువంటి శవం ఎలా ఉంటుందో అలా నిలబడిపోయాట. రాముడి కథ, రాముడి పేరు వినగానే నిలబడిపోయి ఓసారి రావణాసురుడి వంక చూశాట. చూసి అన్నాడు, ఇంకా ఇక్కడి నుంచి మారీచుడి ప్రసంగం ఉంటుంది కొంతసేపు. యథార్థమునకు నాకైతే అనిపిస్తుంది, మారీచుడు చెప్పినటువంటి శ్లోకాలు మనందరం జీవితంలో ఎర్రసిరాతో రాసుకుని ఒక పుస్తకంలో ప్రతిరోజు వాటిని కానీ మనం చదువుకుంటే మన జీవితం ఒక కొత్త మార్పులోకి వెళ్ళిపోతుంది. ఎంత గొప్ప శ్లోకాలు చెప్పాడండి నిజంగా మారీచుడు. వాడు అసాధ్యం కూడా. వాడు అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి సామాన్య భక్తుడి వరకు అన్ని విషయాలు మాట్లాడాడు. వాడు మొట్టమొదటి శ్లోకం చెప్తాడు నిజంగా, సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్త్రా శ్రోతా చ దుర్లభ. రావణ, నేను కొన్ని విషయాలు చెప్తాను విను, కానీ వినే ముందు ఒకటి తెలుసుకో. సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన. ఎప్పుడూ మన మనస్సుకి ఇష్టమయ్యేటట్టుగా మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది దొరుకుతారు. కానీ వాళ్ళు మిమ్మల్ని అభ్యున్నతి వైపుకు నడిపించేటట్టుగా మాట్లాడేవాళ్ళు కారు. ఎందుకని అంటే మీ దగ్గర పబ్బం గడుపుకోవాలి, అందుకని మిమ్మల్ని పొగిడి మాత్రమే మాట్లాడతారు. అప్రియస్యతు పథ్యస్వ వక్తా శ్రోతా చ దుర్లభ. ఒక్కొక్కరు మాట్లాడితే అప్రియంగా ఉన్నట్టుంటుంది, కానీ ఆ మాట్లాడేటటువంటి మాటలలో అవతల వారి యొక్క అభ్యున్నతిని గూర్చిన మాటలు ఉంటాయి. అలా మాట్లాడేవాడు జీవితంలో దొరకడు. మంచి చెప్పేవాడు, ఒకవేళ మంచి చెప్పేవాడు దొరికినా శ్రోతాచ దుర్లభ, వినేవాడు దొరకడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? నేను ఇవాళ చెప్తున్నాను నిజమేమిటో, కానీ రావణ నువ్వు వింటావని నాకు నమ్మకం లేదు. ఈ మాట అంటే అసలు వినేది కూడా విండే. అందుకని వక్తా శ్రోతాచ దుర్లభ, చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. రావణ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నూనం బుద్ధ్యసే రామం మహావీర్యం గుణోన్నతం అయుక్తచారశ్చపలో మహేంద్ర వరుణోపమం. నీకు ఎవరో గూఢచారుల్ని పెట్టి నువ్వు ఆ గూఢచారుల్ని పంపావు. శూర్పణక చెప్పిందన్న విషయం మారీచుడికి తెలియదు. అందుకని మారీచుడు అంటున్నాడు, నువ్వు రాముడు గురించినటువంటి వార్తలు ఎవరో గూఢచారి దగ్గర విన్నావు. ఆ గూఢచారి పరమ దుర్మార్గుడు, నీ మీద కక్ష పెంచుకున్నవాడు, నీ ప్రాణములను తీయాలని చూస్తున్నవాడు. అందుకని నీకు అన్ని అసత్యములు చెప్పాడు. రాముడు అటువంటి వాడు కాడు. నువ్వు చిట్ట చివర ఏమన్నావు? రాముడు అధర్మాత్ముడు, క్రోధశీలుడు, సర్వభూతములను భయపెట్టేవాడు, ధర్మం తెలియనివాడు. అన్నిటినీ మించి ఒక మాట అన్నాడు, తన తండ్రి దశరథ మహారాజు గారు అసహ్యం వేసి కొడుకుని అరణ్యానికి తోసేస్తే వచ్చి అరణ్యంలో ఉన్నాడని చెప్పావు. ఇవన్నీ అబద్ధాలు. రాముడు మహాధర్మాత్ముడు. మహేంద్రుడు, వరుణుడు ఎటువంటి పరాక్రమం ఉన్నవారో అటువంటి తత్తుల్యమైన పరాక్రమం ఉన్నవాడు రాముడు. అతే జీవితాంతాయ నోత్పన్నా జనకాత్మజ అపి సీతానిమిత్తంచ నభవేత్ వ్యసనం మమ. నీ మాటలు వింటుంటే నాకొక అనుమానం వస్తోంది. త్రికాలవేది అయిన వశిష్ఠుడు ఎలా మాట్లాడతాడో, త్రికాలవేది అయిన విశ్వామిత్రుడు ఎలా మాట్లాడతాడో, త్రికాలవేది అయిన అగస్త్యుడు ఎలా మాట్లాడతాడో మారీచుడు ఇవాళ అలా మాట్లాడాడు. నాకొక విషయంలో అనుమానం వస్తోంది రావణ. సీతమ్మ మానవ స్త్రీ కాదు. నిన్ను చంపడానికని భూమి మీదకు వచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి దేవతా స్త్రీ. ఆవిడ బహుశः నీ మరణానికి రాక్షస కులాన్ని నాశనం చెయ్యడానికి వచ్చినటువంటి స్వరూపం. నాకు అలా అనుమానం వస్తోంది. అపిత్వామీశ్వరం ప్రాప్య కామవృత్తం నిరంకుశం వినశ్యేత్పురీలంక త్వయా సహరాక్షస. నీకు పుట్టిన కోరిక వల్ల ఏం జరుగుతుందో నేను చెప్తాను విను. నువ్వు నశించిపోతావు, నీతో పాటుగా సమస్త లంకాపట్టణం నశించిపోతుంది. లంకాపట్టణం మీదకొచ్చినటువంటి అగ్ని జ్వాలలలో లంక కాలిపోతుంది. నీవారనుకున్నటువంటి నీ తమ్ముళ్లతో సహా రాక్షసులందరూ భూమి మీద పడి నశించిపోతారు. నచ పిత్రాపరిత్యక్తో నా మర్యాద కదంచన
న లుబ్ధో నచ దుశ్శీలో నచ క్షత్రియ పాంసన. నీకెవరు చెప్పారో రామచంద్రమూర్తిని తండ్రి విడిచిపెడితే అరణ్యాలకు వచ్చినవాడు కాడు, ధర్మం తెలియనివాడు కాడు, లుబ్ధుడు కాడు, రాజ్యం తనకి కావాలి అనుకున్నవాడు కాడు. నచ ధర్మ గుణైర్హీన కౌసల్యానందవర్ధన న తీక్ష్ణో నచ భూతానాం సర్వేషాం హితే రతః. ఆయన కౌసల్యానందవర్ధనుడు, ఆయన సమస్త ధర్మగుణములు కలిగినటువంటి వాడు, ఆయన లుబ్ధుడు కాడు. ఆయన ఎంతటి దాత అంటే ఎంతటి ఔదార్యం ఉన్నవాడు, ఎంతటి త్యాగమూర్తి అంటే కైకేయీ ప్రియా కామార్థం పితుర్దశరథస్య చ హిత్వా రాజ్యంచ భోగాంశ్చ ప్రవిష్టో దండకాననం. తండ్రిని సత్యం నందు నిలబెట్టడం కోసమని రాజ్యాన్ని పరిత్యజించి అరణ్యానికి వచ్చాడు. అందరూ వచ్చి రాజ్యం తీసుకోయా అంటే తీసుకోకుండా అరణ్యంలో ఉండిపోయాడు తండ్రి మాట నిలబెట్టడానికి. కథం త్వం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వతః. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఠవానివః. న రామ కర్కశ స్తాత నా విద్వాన్ నా జితేంద్రియ అనృతం దుశ్రుతం చైవ నైవత్వం వక్తుమర్హసి. నీకెవరో అబద్ధాలు చెప్పారు, ఆ చెప్పిన అబద్ధాలు విన్నావు, వినగానే అన్నీ నీకు తెలుసు అనుకుంటున్నావు, తెలుసుకుని వచ్చి ఇంకొకరి దగ్గర చెప్తున్నావు. నువ్వు రాజువి, సింహాసనం మీద కూర్చున్నవాడివి, ఇంత చపల బుద్ధితో ఉండకూడదు. ఎవరో ఏదో చెప్పారని వినేసి అది నిజమో అబద్ధమో నిర్ధారించుకోకుండా ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి అంతంత మాటలు మాట్లాడుతున్నావు. నా వక్తుమర్హసి, అలా మాట్లాడడానికి నీకు అధికారం లేదు. రాముడంటే సామాన్యమైన వాడు కాడు. రామో విగ్రహవాన్ ధర్మ, ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి రాశి కింద పోసేసి దానికి ప్రాణం పోస్తే ఆయన రాముడు. రాముడి జోలికెడితే ధర్మం జోలికెడిపోయినట్టు. అందుకని వెంటనే కాలిపోతావు రావణ. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన ఎటువంటి వాడంటే సాధు సత్యపరాక్రమ, చాలా సత్పురుషుడు. సత్యపరాక్రమ, సత్యమే పరాక్రమముగా కలిగినటువంటి వాడు. అటువంటి వాడు రాజా సర్వస్య లోకస్య. నువ్వు లంకకి రాజును అనుకుంటున్నావు, రాముడు సహజంగా ఈ లోకములకన్నిటికీ రాజు. అటువంటి రాముడి జోలికి నువ్వు వెడితే ఆయన ఇంద్రుడు ఎటువంటి వాడు అటువంటి వాడు. నువ్వు మడిసిపోతావు రావణ, నీకు తెలియలేదు. తెలియక సీతమ్మ జోలికి ఎడతానంటున్నావు, సీతమ్మని తీసుకొస్తానంటున్నావు. నీకొక్క విషయం చెప్పనా? ఆవిడ బూది కప్పిన నిప్పు. తన తేజస్సుతో తనని తాను రక్షించుకోగలిగినటువంటి స్త్రీ, మహాతపశ్శాలిని, కారణజన్మురాలు, జనక మహారాజు గారి కూతురు, నాగటి చాలుకు పైకొచ్చింది, సీతానామధేయ ఉన్న తల్లి. ఆవిడ జోలికి నువ్వు వెళ్ళకు. అప్రమేయం హి తత్తేజో యస్య సా జనకాత్మజ నత్వం సమర్థతాం హర్తుం రామచాపాశ్రయేవని. రాముని యొక్క కోదండము యొక్క నీడలో రక్షింపబడుతున్నటువంటి సీతమ్మని అపహరించి తేవడం నీ తరం కాదు రావణ. నువ్వు నిహతుడవైపోతావు. ప్రమాదం పొంచుకొచ్చేస్తోంది. అందుకే నీకు ఇటువంటి ఆలోచన వచ్చింది. నత్వం సమర్థతాం హర్తుం, ఆవిడ్ని అపహరించడానికి నీ శక్తి సరిపోదు. మారీచవాక్యం నిజం. అందుకే ఎదర కాండలలో, ఎదర సర్గలలో వాల్మీకి మహర్షి అంత అందంగా చూపిస్తారు. జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం ఇదీచ్ఛసి చిరం భోక్తం మాకృధా రామ విప్రియం. నీకు హాయిగా రాజ్యం ఉంది, నిన్ను కామించిన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరితో నువ్వు సుఖంగా జీవితం గడపాలి అనుకుంటే మాకృధా రామ విప్రియం, రాముని పట్ల అప్రియాన్ని మాత్రం చెయ్యకు. చేశావా నువ్వు దెబ్బతింటావు. నీకొక్క విషయం చెప్తున్నాను రావణ, జ్ఞాపకం పెట్టుకో. నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి బంగారు కుండలాలు పెట్టుకొని వరగర్వంతో మదించి ఉండేవాణ్ణి. అటువంటి సమయంలో విశ్వామిత్రుడంతటి వాడు యాగం చేస్తుంటే యాగాన్ని ధ్వంసం చేశాను. చేస్తే విశ్వామిత్రుడు ఆనాడు శపించకూడదు కనుక అయోధ్యకి వెళ్ళి దశరథ మహారాజు గారిని అడిగాడు రామలక్ష్మణుల్ని పంపించమని. రాముడొక్కడే నా యాగాన్ని రక్షించగలడు, మారీచుణ్ణి కొట్టగలడు, తాటకని సంహరించగలడని చెప్పాడు. చెప్తే దశరథుడు పంపడానికి ఇష్టపడలేదు. ఆ చతురంగ బలాలతో తాను వస్తానన్నాడు. రాముడు చాలని నచ్చ చెప్పి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుల్ని తీసుకొచ్చారు. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ ఆ యాగగుండం చుట్టూ తిరుగుతూ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగం చిట్ట చివరకు వచ్చేసింది. నేను ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యాలనుకున్నాను. అనుకుని ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరుందో అప్పుడు నాకంత పొగరుండేది. ఉన్నప్పుడు చూశాను. అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభేక్షణ
ఏకవస్త్రధరో ధన్వి శిఖి కనకమాలయ, మెళ్ళో బంగారం గొలుసేసుకున్నాడు. అజాతవ్యంజన శ్రీమాన్, ఇంకా మీసాలు కూడా పుట్టలేదు అసలు పై పెరివి మీద, అంత చిన్న పిల్లాడు. పద్మపత్ర నిభేక్షణ, కళ్ళు మాత్రం పద్మాల్లాంటి కళ్ళతో ఉన్నాడు. ఏకవస్త్రధరో ధన్వి, ఒక్క వస్త్రం కట్టుకున్నాడు బ్రహ్మచారి కనుక, అందుకని ఒక వస్త్రంతో ఉన్నాడు. ఏకవస్త్రధరో ధన్వి, చేతిలో కోదండం పట్టుకున్నాడు. శిఖి, పిలక పెట్టుకున్నాడనండి, లేకపోతే ఆ జుత్తుని పైకి ఎత్తి కట్టుకున్నాడనండి. శిఖి కనకమాలయ అంటే మెడలో ఒక బంగారం గొలిసేసుకున్నాడు. నేను ఆకాశంలోంచి చూశాను, విశ్వామిత్రుడు వెళ్ళి ఈ కుర్రాడిని తీసుకొచ్చాడు నన్ను చంపడానికి, వీడే నన్ను చంపేవాడు అని నువ్విప్పుడు ఎలా మాట్లాడుతున్నావో నేను అప్పుడు అలా అనుకున్నాను. ఇది ఎప్పుడో తెలుసా, ఇప్పుడు రాముడికి మీసాలు వచ్చి ఆ తర్వాత చాలామంది ఋషుల దగ్గర చాలా అస్త్రాలు సంపాదించాడు. అప్పటికేమన్నా అస్త్రాలు ఆయన దగ్గర లేవు. అలాంటప్పుడు నేను వెళ్ళాను, చూసి స్వభయం దండకారణ్యం దీప్తేన స్వేన తేజస అదృశ్యత తతో రామో బాలచంద్ర యువోదిత. బాలచంద్రుడు ఉన్నప్పుడు ఆకాశంలో అరణ్యమంతా ప్రకాశించినట్టు ప్రకాశిస్తోంది రాముని యొక్క స్వరూపం చేత. ఆ రాముణ్ణి చూసి ఏం చేస్తాళ్లే అనుకుని వెళ్ళి ఆ యాగగుండంలో రక్తాన్ని వర్షించాను. రాముడు చూసి కోదండంలో మంచి కణుపులు కలిగినటువంటి ఒక బాణాన్ని సంధించి నా మీద బాణం వేసి కొట్టాడు. కొడితే తేన ముక్తస్తతో బాణ సితశత్రునిభర్షణ తేనాహం తాహత క్షిప్త సముద్రే శతయోజినే, 100 యోజనముల అవతలకి వెళ్ళి సముద్రంలో పడిపోయాను. పడిపోతే కొంతకాలం అయిపోయిన తర్వాత నాకు తెలివొచ్చింది. తెలివొచ్చి పైకి లేచాను. లేచిన తర్వాత అప్పటి నుంచి నాకు రాముడన్నా రామబాణం అన్నా హడల్. అప్పుడు రాముడు అగస్త్యుడి దగ్గర ఉపదేశాలు లేవు, విశ్వామిత్రుడి ఉపదేశాలు లేవు, మీసాలు రాలేదు, బ్రహ్మచారి చిన్న పిల్లాడు. అప్పుడు కొట్టాడు నన్ను. ఇప్పుడు ఇంకా ఎన్ని బాణాలు పొందాడో, ఎంత అస్త్ర సంపద పొందాడో సామాన్యమైన వాడు కాడు. అకుర్వంతోపి పాపాని శుచియ పాప సంశ్రయాత్ పరా పాపైర్వినశ్యంతి మచ్చానాగ హృదయథ. పాపం తాము ధర్మం చేస్తూ తాము చాలా మంచిగా జీవితం చేసేటటువంటి వాళ్ళు కూడా నిరంతరం అధర్మం చేసేటటువంటి దుష్ట స్వభావం కలిగిన వాడితో సంబంధం పెట్టుకున్నాడా? అటువంటి వాడి వల్ల ఏమైపోతుందంటే, పాములు ఉన్నటువంటి సరోవరంలో చేపలు కూడా చేరితే పాముల వల్ల చేపలు నాశనం అయిపోయినట్టు ఈ సరోవరం నిండా పాములు పెరిగిపోతున్నాయి రా అని ఓ రోజున ఏం చేస్తారు, ఆ నీళ్ళన్నీ తీసేసి పాముల్ని కొట్టేస్తారు. చేపల్ని కొడదామని ఎవడో కర్రలు తేడు, పాముల్ని కొడదామని కర్రలు తీసుకొస్తారు, ఆ నీళ్లు తీసేస్తారు, పాములు బయటకు వచ్చేస్తాయి, పాముల్ని కొట్టేస్తారు. పాములు చచ్చిపోతాయి, కొట్టకపోయినా చచ్చిపోయేవేవి, చేపలు చచ్చిపోతాయి. ఎందుకని? పాములున్న సరోవరంలోకి చేరిన చేపల్లా తాను ధర్మాత్ముడైనా తన మార్గంలో తాను బతుకుతున్న అధర్మాత్ముడితో స్నేహం పెట్టుకున్నవాడు అలా నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉందిరా అన్నాడు. అంటే నీకు ఇటువంటి పాపపుట ఆలోచనలు వస్తున్నాయి. పరదారాభిమర్శాత్తు నాణ్యత్ పాప తరం మహత్ ప్రమదానాం సహస్రాణి తవరాజన్ పరిగ్రహ. నీకు ఈ పరుల భార్యలు తెచ్చుకుందామన్న పిచ్చ కోరిక ఏమిట్రా? నీకు ఇంట్లో 1000 మంది భార్యలు ఉన్నారు, 1000 మంది భార్యలు ఉన్నారు, హాయిగా వాళ్ళతో సుఖంగా ఉండ. కలత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ ఇది ఇచ్చసి చిరం భోక్తుం మక్రుధారామ విప్రియం. నీకెవరో స్నేహితులు ఉన్నారు కదా, పొద్దున్నే వాళ్ళ దగ్గర లిస్ట్ ఒకటి ఉంటుంది, ఎవరిని కొడదామంటుంటావు, వాళ్ళ దగ్గరికి వెడుతుంటావు, కొడుతుంటావు, కొండలు విసురుతుంటావు, సూర్యచంద్రులను అడ్డగిస్తూ ఉంటావు, సముద్రాల దగ్గరికి వెళ్ళి వాటిని క్షోభింపజేస్తుంటావు. ఏదో ఇలా బతుకుతున్నావు కదా హాయిగా. రాత్రి అయ్యేటప్పటికీ ఆబోతూ ఆవులతో క్రీడించినట్టు ఆ స్త్రీలతో క్రీడిస్తుంటావు. అలా బతుకు హాయిగా. ఏదో వెళ్ళిపోతాను కదా నీ జీవితం, నీకు పిచ్చ కోరిక ఏమిటిరా? సీతమ్మని ఎత్తుకొస్తానంటావు, నిష్కారణంగా చచ్చిపోతావురా. వద్దొద్దు నీకు ఆ కోరిక. కలత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరం భోక్తుం మాకృధారామ విప్రియమ. రాముడి జోలికి వెళ్ళకరా, నువ్వు చచ్చిపోతావు నిష్కారణంగా అన్నాడు. పాపం ఉన్నది ఉన్నట్టు నిజంగా ఎంత అందంగా ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. చెప్పి ఇంకొక మాట చెప్పాడు, నేను అలా వచ్చి జాగ్రత్తగా ఉన్నాను అనుకుంటున్నావేమో, మళ్ళీ నాకు కొమ్ములు వచ్చాయి. కొన్నాళ్ళకి కొమ్ములు వచ్చి ఆ రాముడు మళ్ళీ కనపడతాడేమిట్లే, అయోధ్యకి వెళ్ళిపోయి ఉంటాడనుకుని ఓ రోజున ఒక పెద్ద మృగరూపం పొందాను. నాలాంటి వాళ్ళే నీలాంటి వాళ్ళు నాకు స్నేహితులు ఉంటారుగా, అలాంటి వాళ్ళను 2-3 పిలిచాను. పిలిచి ఒరే మీరు కూడా మృగరూపం ధరించండిరా, మృగరూపంలో మనం తాపసులైనటువంటి వారి యొక్క ఆశ్రమాల దగ్గరికి వెడదాం. వెళ్ళి
అక్కడ తాపసులు పాపం కూర్చుని తపస్సు చేసుకుంటుంటారు. వెళ్ళి లటుక్కన వాళ్ళ కంఠం కొరికేసి ఆ రక్తం నాకేసి తాగేసి వాళ్ళ మాంసం తినేస్తే ఎంత రుచిగా ఉంటుందో రండి రాని బయలుదేరాను వాళ్ళిద్దరిని పట్టుకుని. వెళ్ళాను, కొన్ని ఆశ్రమాలు కనబడ్డాయి, వాటిల్లోకి వెళ్ళాను, మునులందరినీ తినేశాను, వాళ్ళ మాంసం తినేశాను, వాళ్ళ రక్తం తాగేశాను. తాగేసిన తర్వాత అటుగా తిరుగుతున్నాను వాళ్ళిద్దరితోటి. తిరుగుతుంటే అనుకోకుండా నాకు అక్కడ మళ్ళీ రాముడు కనబడ్డాడు. ఈసారి రాముడు నారచీర కట్టుకుని కృష్ణాజినం వేసుకుని జటలు కట్టుకుని సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి తపస్సు చేసుకుంటున్న వాళ్ళ చేతిలో కోదండం మాత్రం పట్టుకుని కూర్చున్నాడు. చూసి నేను అనుకున్నాను, ఓహో రాముడు మారిపోయాడు, ఇప్పుడు రాముడు తాపసి, ఇప్పుడు రాముడిని నేను తినేయచ్చు, పర్వాలేదు, అన్నీ మర్చిపోయి ఉంటాడు, అందుకే ఇలా కూర్చున్నాడు వెర్రేళ్ళగే అనుకున్నాను. అనుకుని వీళ్ళిద్దరినీ ప్రోత్సహించాను, ఎందుకైనా మంచిదని. ముందు మనం వెళ్ళడం ఎందుకు, ఓసారి తిన్నాం కదా దెబ్బని. అందుకని పాపం వీళ్ళిద్దరూ చూసి అబ్బో చాలా బాగున్నాడు, చక్కగాను మంచి భుజాలు అవి సింహస్కందం మహోబాహుం అని ఉంటాడు కదా, తినేద్దామని వాళ్ళిద్దరు వెళ్ళారు దగ్గరికి. వెళ్ళి వాళ్ళిద్దరూ లోపలికి ఎడుతుంటే అక్కడ కూర్చున్న రాముడు చూశాడు, ఎవరో పాపపు మృగాలు ఇలా వస్తున్నాయి అనుకున్నాడు. అనుకుని ఆ కోదండంలో 2 పావులు లాంటి బాణాలని సంధించాడు. సంధించి ఆ 2 బాణాలని విడిచిపెట్టాడు. ఈ 2 బాణాలు వెంట తరిమి వెళ్ళి వాళ్ళిద్దరినీ చంపేశాయి. నేను మాత్రం శఠుణ్ణి కదా, శఠుడంటే వక్రమైన తెలివితేటలు ఉన్నవాడు. వాళ్ళిద్దరూ కనపడగానే బాణాలు వేశాడు అంటే మర్చిపోలేదన్నమాట, ఇంకా అదే స్వరూపంతో ఉన్నాడు. ఇప్పుడు కనపడితే నా బతుకు అంతేని కనపడకుండా పారిపోయి వచ్చేసాను. వచ్చేసి అప్పటి నుంచి నా కర్మ ఏమిటో తెలుసా, నన్ను రాముడు కొట్టలేదు, నేను పారిపోయి వచ్చేసాను రాముడి దగ్గర నుంచి. పారిపోయి వచ్చేసి నాలో ఏ మార్పు వచ్చేసిందో తెలియదు. రాత్రి పడుకుంటూ ఉంటాను, పడుకుంటే నిద్ర పట్టదు, నిద్ర ఇలా పడుతుంది, రాముడు కోదండం పట్టుకు కనబడతాడు, ఉలికిపడి లేచిపోతుంటాను. అందుకని భయం వేసి అప్పటి నుంచి ఇంక అసలు చంపడాలని మానేసి ఇదిగో ఇలా నారచీర కట్టుకుని కృష్ణాజినం వేసుకుని తపస్సు చేసుకుంటూ శాకాహారం తింటూ జీవితం గడిపేస్తున్నాను. ప్రస్తుతం యోగ విద్యలో ఉన్నాను, నేను తాపసినై ఉన్నాను. ఇవాళ నాకున్నటువంటి విశేషం ఏమిటో తెలుసా, నాకు ఒక పెద్ద ఇబ్బంది ఒకటి వచ్చి పడింది. వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం గృహీత ధనశం రామం పాశహస్తమివాంతకం. నేను ఎప్పుడైనా అలా తిరుగుదామని చెప్పి ఏ కందమూలాలో తెచ్చుకుందామని బయటికి వచ్చాననుకో, కొమ్మ కొమ్మ మీద రాముడు, రెమ్మ రెమ్మ మీద రాముడు, కాయ కాయ మీద రాముడు, ప్రతి చోట రాముడు, గడ్డి పరక మీద రాముడు, భూమి మీద రాముడు, నీటి మీద రాముడు, ఎక్కడ చూసినా వృక్షే వృక్షే చ పశ్యామి, ప్రతి చెట్టు మీద రాముడే. చీరకృష్ణాజినాంబరం, నారచీర కట్టుకుని పైన కృష్ణాజనం వేసుకుని గృహీత ధనుషం రామం, చేతిలో కోదండం పట్టుకుని నాకు కనపడుతుంటాడు. పాశహస్తమివాంతకం, నన్ను చంపడానికి యముడొచ్చాడా అన్నట్టు కనపడుతుంటాడు. అందుకని నేను బయటికి వెళ్ళడం కూడా మానేశాను, నాకంత భయం. అపిరామ సహస్రాణి భీత పశ్యామి రావణ రామభూతమిదం సర్వం ఆరణ్యం ప్రతిభాతిమే. నాకు ఇప్పుడు ఏమిటో తెలుసా, కన్ను మూసినా కన్ను తెరిచినా రాముడు తప్ప అసలు ఎవరు కనపట్టలేదు. అలా పైకి చూశానా రాముడు కనపడతాడు, కిందకి చూస్తే రాముడు కనపడతాడు, అటు చూస్తే రాముడు కనపడతాడు, ఇటు చూస్తే రాముడు కనపడతాడు, ఇంకా అన్ని చోట్ల రాముడే కనపడుతున్నాడు. నాకు లోకమంతా రామమయమైపోయి కనపడుతోంది. అంతా రామమయమై కనపడుతుంటే నేను ఎవరిని ఖేద పెట్టను, నేను ఎవరి జోలికి వెళ్ళను. ఇదొక విచిత్రమైన భక్తిలోకి వెళ్ళిపోయాడు మారీచుడు. ఇది భీతభక్తి, భయంతో భక్తిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎటువంటి ఉపాసనలోకి వెళ్ళిపోయాడంటే మారీచుడికి రాముడు తప్ప ఇంకొకటి కనపట్టలేదు. మీరు అంగీకరించాలా అంగీకరించద్దా? ఇప్పుడు ఏం కనపడుతున్నాయి మారీచుడికి? చెట్టు కనపడదు, రాముడు కనపడుతున్నాడు. నీరు కనపడదు, రాముడు కనపడుతున్నాడు. నురగ కనపడదు, రాముడు కనపడుతున్నాడు. పండు కనపడదు, రాముడు కనపడుతున్నాడు. నిద్రపోతే సుఖం ఉండదు, రాముడు కనపడుతున్నాడు. పక్కన రాముడు కనపడుతున్నాడు. అంటే ఏమైంది? నమస్యస్భ్యాయ చ ఫేన్యాయ చ సికత్యాయ చ హరిత్యాయ చ లోప్యాయ చ వృక్షాయ చ, కొమ్మ మీద, చెట్టు మీద, ఆకులోను, నీటి మీద, నురగ మీద రుద్రాధ్యాయం అంతా శివుడు కనబడినట్టు సర్వం రామమయం జగత్, జగత్తంతా రామమయం అయిపోయి మారీచుడికే కనపడుతోంది. ఇలా కనపడినప్పుడు నామరూపాత్మకమైన జగత్ అదృశ్యమైపోయి రాముడొక్కడే కనపడడం, పరబ్రహ్మ దర్శనం అవ్వడం. ఇప్పుడు అద్వైత స్వరూపాన్ని పొందేస్తున్నాడు. అందుకే కంఠం కూడా రామకంఠం కింద మారిపోతోంది. అందుకని ఇదిగో ఇటువంటి స్వరూపాన్ని భీతభక్తితో పొందేశాడు కనుక మారీచ మహాత్మన, మారీచుడు మహాత్ముడు అన్నారు మహర్షి.
అందుకని మారీచుడు మహాత్ముడా కాడా? అందుకని మొట్టమొదటి శ్లోకంలో మాట వేశారు. మహాత్ముడై అటువంటి దర్శనం చేసినటువంటి ఒక ఋషి నోటి వెంట ఏ మాటలు వస్తాయో ఆ మాటలే వచ్చాయి. అందుకే ఎంత రామాయణం చదవనివ్వండి, ఎంత రామాయణం ధారణ చేయనివ్వండి, ఎటువంటి వాడైనా అయ్యా రాముడు ఎవరండి అని అడిగారు అనుకోండి, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివా. మారీచుడు ఏం చెప్పాడో అదే చెప్తారు రాముడంటే. అందుకే కొంతమంది అంటారు అసలు మారీచుడిని మారీచుడు అనరు, మారీచ మహర్షి అంటారు. ఆ స్థితిని పొందేశాడు మారీచుడు. పొందేసి అన్నాడు, రకారాది నినామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. రావణ, ఇవాళ నా పరిస్థితి ఏమిటో తెలుసా? నా దగ్గరికి వచ్చి ఎవరైనా రథము అందామనో రత్నము అందామనో రా అన్నారనుకో, నేను వెంటనే తర్వాత అమ్మా అంటారేమో అని పారిపోతుంటాను. ఎందుకో వచ్చేసాడు రాముడు అంటారేమో అని నేను పారిపోతూ ఉంటాను. భీతభక్తిలోకి వెళ్ళిపోయాడు. అందుకని నాకు రా అంటేనే ఎంత భయం, మా అంటారేమో తర్వాత అని. అందుకని నా బతుకు అటువంటిది. నేనేమో రాముడి దగ్గరికి వచ్చి బెండి చొక్కలు ఎట్టుకున్న బంగారు జంకలాగా ఎంతులైనా ఏమిట్రా నువ్వు నాకు చెప్పేది? రాముడు అంటే అదిరా ఆయన స్వరూపం. నాకేమో ఎక్కడ చూసినా రాముడే కనపడుతున్నాడా, నువ్వేమో రాముడి దగ్గరికి రమ్మంటావా నన్ను? నే రానా? పైగా నీకొక్క మాట చెప్పనా? రణే రామే నయుద్ధస్వ క్షమాం వా కురు రాక్షస నతే రామ కథా కార్య యది మాం ద్రష్టుమిచ్చసి. రావణ, నీకు ఇంకా ఒళ్ళు బలిసి ఉందనుకో, నీకు తీట తీరకపోయి యుద్ధం చేస్తానంటే వెళ్ళి యుద్ధం చేయి. నా మాటలు విని నీ పిచ్చ కోరిక తీరిపోయిందనుకో, ఎలా వచ్చావో అలా ఇంటికి వెళ్ళిపో. రెండింటిలో ఏదో ఒకటి చెయ్యి, నన్ను మాత్రం లాక్కో. నువ్వురా జింక వేషాలి ఇవన్నీ నేను మానేశాను అలాంటి పనులు. ఇప్పుడు చూసావు కదా, నేను నారచీర కట్టుకు తిరుగుతున్నాను. నా బతుకు ఇది, నాకు రాముడే కనపడుతున్నాడు. నేను రాలేను. నాకు ఇంకా కొంతకాలం బతికి ఇలా తపస్సు చేసుకుందాం, యోగంలో ఉందామని ఉంది. అందుకని నన్ను మాత్రం వదిలేరా బాబు అన్నాడు. అని అన్నాడు. రే, నువ్వు అస్తమానం మా చెల్లి శూర్పణక ముక్కు చెవులు కోసేశాడు అంటున్నావు కదా, ఆ కరుడు అలాగే కదా అని యుద్ధానికి వెళ్ళాడు. అసలు మీ చెల్లి శూర్పణక ఏం చేయకపోతే ముక్కు చెవులు కోశారో మీ ఎవరైనా అడిగారా అని అడిగాడు. ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి. ఇప్పటి వరకు ఈ మాట అడిగిన వాడు లేడు. ఇంత ధైర్యంగా రావణాసురుణ్ణి అడగగలిగాడంటే లోకంలో రాముడు తప్ప వేరొకడు లేడు. చస్తే ఆయన చేతిలో పోతాను, బతికినా ఆయన చేతిలోనే పోతాను తప్ప వీళ్ళు నన్నేం చేస్తారని ఇంకా ధైర్యానికి తెగింపుకు వచ్చేసాడు ఆయన. అందుకే ఎంత మాట అన్నాడో చూడండి. యది శూర్పణకాహేతో జనస్థానగతకర అతివృత్తో హతపూర్వం రామేణ క్లిష్టకర్మణ. మా చెల్లెలి ముక్కు చెవులు కోసేశారు, మా చెవులు ముక్కు చెవులు కోసేశారని చెప్పేసి ఇలాగే వెర్రెక్కి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా కదా కరుడెళ్ళి రాముడి మీద పడిపోయాడు యుద్ధానికి. 14,000 మందిని పట్టుకుని ఒక్కడి మీదకి యుద్ధం చేయడానికి మీరు ఒళ్ళు కండకావరం ఎక్కి 14,000 మంది వెళ్ళారా? వెళ్ళి ఆయన చుట్టూ నిలబడి పరిగెలు విసిరి, శూలాలు విసిరి, బాణాలు విసిరి దర్శనం చేసేశాడు మారీచుడు. యుద్ధం చేశారా? ఇంతమంది వెళ్ళి పడిపోతే ఊరుకుంటాడు ఆయన? ఆయన ధర్మాత్ముడు, కోదండ విద్యాపారంగతుడు, క్షత్రియుడు, తన్ని తాను రక్షించుకోవాలి కనుక అందరి పీకలు కోశవతల పారేశాడు. అసలు మీ చెల్లి ఏం చేసిందో ఎప్పుడన్నా అడిగావురా? నువ్వు ఎప్పుడు అడగలేదు. అడక్క కదా కరుడు వెళ్ళి మాడిపోయాడు. నువ్వు మళ్ళీ అదే మార్గంలో వెళ్ళిపోతున్నావు. నీ ముక్కు చెవులు ఎందుకు కోసేశారే నిజంగా చెప్పు అని నువ్వు అడిగావా ఎప్పుడైనా? నువ్వు అడగలేదు. మీ చెల్లి ఏదో చెప్పింది, ఆ చెప్పిన మాట నమ్మి ఆయన మీద వెళ్ళిపోతున్నారు. మడిసిపోతావురా నువ్వు కూడా. మీ తమ్ముడు వెళ్ళిన మార్గం ఏదుందో కరదూషణాదులు, అటే నువ్వు కూడా వెళ్ళిపోతావు. నా మాట విను రావణ, ఇటువంటి పనులు చెయ్యకు అన్నాడు. ఈ ప్రసంగం అంతా విన్నట్ట రావణాసురుడు. మహర్షిలో ఒక గొప్పతనం ఉంది. ఎవడి బతుకు ఎలాంటిదో చెప్పాలంటే మొదటి శ్లోకంలో ఎక్కడో రహస్యంగా ఒక్క మాట వేస్తారు. మీరు ఆ శ్లోకాన్ని పట్టుకుని వాడి మాటలను అన్వయం చేసుకోవాలి. ఆ మహాత్మనః అన్నది ఆధారం మీకు. అది పట్టుకోకపోతే మీకు మారీచుడు అర్థం కాడు. అలాగే ఇక్కడ చూడండి ఎంత గొప్పగా అంటారో రావణుడి గురించి. తం పద్యహిత వక్తారం మారీచం రాక్షసాధిపః అబ్రవీత్ పరుషం వాక్యం అయుక్తం కాలచోదిత. ఇన్ని మంచి మాటలు మారీచుడు చెప్తే తలకెక్కలేదుట. తలకెక్కక కాలచోదిత, వెనకాతల యముడు తరువుకొచ్చేస్తున్నాడు, అయిపోతోంది టైము. అందుకని అనకూడని మాటలు మొదలుపెట్టేట. ఏమని?
త్వద్వాక్తైర్నతు మాం శక్యం భేత్తుం రామస్య సంయుగే పాపశీలస్య మూర్ఖస్య మానుషస్య విశేషతః. అన్ని గొప్పలు చెప్తానేమిట్రా నువ్వు రాముడి గురించి? రాముడు కేవలం మనుష్యుడు. అతన్ని చంపడానికి పెద్ద విద్యలు ఉండాలంటావేంటి? చాలా గొప్పవాడంటావేంటి? నా దగ్గర రాముణ్ణి పొగడకు, నా నిర్ణయం మారదు. అవశ్యంతు మయా తస్య సంయుగే ఖరగాతినః ప్రాణైర్ప్రియతరా సీత హర్తవ్యా తవ సన్నిధౌ. కరుడు ఏ మార్గంలో వెళ్ళిపోయాడో ఆ మార్గంలో రాముణ్ణి పంపించేస్తాను. నీ సన్నిధానం వల్ల నీ సహాయంతో సీతమ్మని ఎత్తుకొస్తాను. నిజంగా రాముణ్ణి కరుడి మార్గంలో పంపించాలంటే రాముడితో యుద్ధం చెయ్యాలి. రాముడితో యుద్ధం చేసి పంపించేవాడికి మారీచుడు జింకగా వెళ్ళడం ఎందుకు? తనే వెళ్ళి యుద్ధం చేయొచ్చు. వెళ్ళి యుద్ధం చేయడానికి కడుపులో బెంగ. అందుకని చేయడం మానేసి మధ్యలో బలిపశువుగా మారీచుడిని వేస్తున్నాడు. అందుకని నువ్వు చెప్పిన మాట నేను అంగీకరించను మారీచా, తప్పకుండా సీతమ్మని అపహరించవలసిందే. అది నీ సహాయంతోనే అపహరించి తీరాలి నేను. అందుకని దోషం గుణం వా సంపృష్ట్య త్వమేవం వక్తుమర్హసి అపాయం వా వ్యుపాయం వా కార్యస్యాస్య వినిశ్చయే. నీ దగ్గరికి వచ్చి నేనేం చెప్పాను? రాముణ్ణి సంహరిస్తాను, నువ్వు జింక వేషం వెయ్యని చెప్పాను. ఇందులో అపాయం ఉందా ఉపాయం ఉందా? రాముడి బలం ఏమిటో నీకు తెలుసా? నిన్ను ఎప్పుడన్నా రాముడు కొట్టాడా? నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు? ఇవన్నీ నేను అడిగానా? నిన్ను ఎవడు చెప్పన్నాడు ఇవన్నీ? నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. నేను అడగని విషయాలు ప్రభువుని నేను వచ్చి మాట్లాడుతుంటే నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు ఇలాగా? రాముని యొక్క గొప్పతనం అంతా ఎవడు చెప్పమన్నాడు నిన్ను? సంపృష్టేన తు వక్తవ్యం సచివేన విపశ్చిత ఉద్యతాంజలినారాజ్ఞేయ ఇచ్చేద్భూతిమాత్మనః. ప్రభు వచ్చి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అడిగిన ప్రశ్నకి జవాబు అంజలి ఘటించి చెప్పడమే. అంతేకాని ఏవో చాలా తెలివితేటలు ఉన్నట్టు రాముడు అంత గొప్పవాడని మాట్లాడుతున్నావు ఏమిటయా? రాజు అంటే ఏమిటో తెలుసా? నేను నీ రాజుని. పంచరూపాణి రాజానో ధారయం చమితేజసౌ అగ్నేరింద్రస్య సోమస్య వరుణస్య యమస్య చ. ఒక్క రాజులో 5 రూపాలు ఉంటాయి: అగ్ని, ఇంద్రుడు, సోముడు, వరుణుడు, యముడు. ఎందుకని? రాజుగారు మన పట్ల ప్రీతిగా ఉన్నారా, ఆయనలో మనకి సోముడు కనపడతాడు. ఆయన మన పట్ల అప్రసన్నుడయ్యాడా, కోపం వచ్చిందా, యముడు కనపడతాడు. అందుకే ఆయనలో వేడి ఉంటుంది, పరాక్రమం ఉంటుంది, సౌమ్యం ఉంటుంది, ప్రసన్నత్వం ఉంటుంది, దండన ఉంటుంది. అందుకని 5 లక్షణాలు రాజు దగ్గర ఉంటాయి. నువ్వు నాతో మంచిగా ఉన్నావా, నేను సౌమ్యంగా ఉంటాను. నా మాట కాదన్నావా, నేనే నీకు యముణ్ణి అయిపోతాను. సవర్ణస్తం మృగో భూత్వా చిత్రో రజిత బిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతాయా ప్రముఖే చర తాం తు మాయా మృగం దృష్ట్వా కాంచనం జాత విస్మయ అనయైనమితి క్షిప్రం రామం వక్షతి మైథిలి అపక్రాంతే తు కాకుచ్చే దూరం యత్వాద్యుదాహర హా సీతే లక్ష్మణేత్యేవం రామవాక్యానురూపకం తచ్ఛ్రుత్వా రామ పదవీం సీతయా చ ప్రచోదితః అనుగచ్చతి సంభ్రాత సౌమిత్రిరిపి సౌహృదాత్ అపక్రాంతే చ కాకుచ్చే లక్ష్మణే చ యథాసుఖం అనయిష్యామి వైదేహీం సహస్రాక్షస్య చీమివా. నేను చెప్పినట్టు నువ్వు వెంటనే బంగారు జింకగా మారి వెండి చుక్కలతో బయలుదేరి రాముణ్ణి ఆకర్షించి దూరంగా తీసుకెళ్ళి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అడుగు. లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోతాడు. ఇంద్రుడు శచీదేవిని తెచ్చినట్టు నేను సీతమ్మని తెచ్చుకుంటాను. అందుకని నేను చెప్పినట్టు కానీ నువ్వు చెయ్యకపోయావో నీకు ఒకటే మార్గం. నేను చెప్పినట్టు జింకగా వెళ్ళావా, రాముడి చేతిలో చస్తావా బతుకుతావా అన్నది అనుమానం. ఎందుకని? ఏమో నీకు రామబాణం తగలచ్చు, తగలకపోవచ్చు. 2, రామబాణం వేసే లోపుగానే ఒకవేళ నువ్వు అదృశ్యం అయిపోవచ్చు, రాముడు దూరంగా వెళ్ళిపోయి సీతాభరణం అయిపోవచ్చు. అయిపోతే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేసేయచ్చు. కానీ వెళ్ళనన్నావా నువ్వు చచ్చిపోవడం ఖాయం, నేను చంపేస్తాను. ఎందుకని? నా ఆజ్ఞ ధిక్కరించావు కనుక. దుర్మార్గుడైన వాడు ఎలా ఉంటాడో చూడండి. అందుకే దేవి భాగవతంలో మహానుభావుడు వ్యాసుడు ఒక మాట చెప్తాడు. కుపుత్రేణం వయోనష్టం అని. ఒక కొడుకు కానీ దుర్మార్గుడైన వాడు పుట్టాడు అనుకోండి, వాడి వల్ల వంశం అంతా నశించిపోతుంది. అలాగే కుభార్యేణం వయోనష్టం, భార్య కానీ దుర్మార్గురాలు దొరికిందనుకోండి, ఆ జీవితం నాశనం అయిపోతుంది. ఒకవేళ కుభోజనేన దివసం, ఒక రోజు తిన్న భోజనం మంచిది కాదనుకోండి,
ఆ రోజు పాడైపోతుంది. ఎందుకని? మనస్సు నిలబడదు భగవంతుడి దగ్గర. అందుకని కుభోజనేన దివస కుమిత్రేణ సుఖంకుత. స్నేహితుణ్ణి ఎంచుకునేటప్పుడు సరి అయిన వాణ్ణి ఎంచుకోకపోతే అసలు జీవితంలో ఇక సుఖం అన్నది ఉండదు. అందుకే మిగిలినవన్నీ ఎలా ఉన్నా పర్వాలేదు, వీడు నా స్నేహితుడు నా మిత్రుడు అని చెప్పుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చెప్పడం నేర్చుకో. ఎవరిని పడితే వాళ్ళని మాత్రం నీ స్నేహితుడు మిత్రుడని చెప్పకు. ఎవరితో సంబంధం పెట్టుకోవడం వల్ల నీకు ఈశ్వరానుగ్రహం కలుగుతుందో వారినే స్నేహితులుగా మిత్రుడిగా చేర్చుకోవడం నేర్చుకో. అందుకని వాడన్నాడు, ఆసాద్యతం జీవిత సంశయస్తే మృత్యుర్ధ్రువో యద్యమయా విరుధ్య ఏతద్యథావ ప్రతిగృహ్య బుద్ధ్యా యతత్ర పద్యం కురుతత్తధాత్వం. నేను చెప్పినట్టు విన్నావా, తిరిగి వస్తే అర్ధరాజ్యం ఇస్తాను. బతికావా చచ్చిపోతావా అన్నది నీ అదృష్టం మీద ఉంటుంది. నేను చెప్పిన మాట వినలేదా, ఇప్పుడే చచ్చిపోతావు. ఎందుకని? నేనే చంపేస్తాను. రెండిలో ఏం చేస్తావో నీ ఇష్టం అన్నాడు. ఈ మాట విన్నట్ట దుర్మార్గుడివి నీ చేతిలో చచ్చిపోతే నాకేం కలిసి వస్తుందిరా, ఇంకా ఎలాగో చచ్చిపోయే టైం వచ్చేసింది. ఉన్న మాట చెప్పేస్తాను, యథార్థమైన మాట. ఇవి మన జీవితంలో నిజం చెప్తున్నాను. ఆఫీసర్లైన వాళ్ళు కూడా, రాజులైన వాళ్ళు కూడా మారీచుడు చెప్పినటువంటి మాటల్ని మనస్సులో జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంత గొప్ప మాటలు చెప్పేస్తున్నాడో చూడండి. ఒక ధర్మాత్ముని యొక్క మరణవాంగ్మూలం మారీచుడు చెప్తున్నటువంటి మాటలు. వధ్యా కలున హన్యంతే సచివాస్తవ రావణ ఏత్వాముత్పథమారూఢం నిగృహ్ణంతి సర్వశః. మంత్రులైనటువంటి వాళ్ళు రాజు తప్పుత్రోవలో నడుస్తుంటే చుట్టూ చేరి రాజుని నిగ్రహించాలి. అలా నిగ్రహించినప్పుడు ఆ మంత్రులు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. మొట్టమొదట రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో వాడిని పాశములు వేసి పట్టేటటువంటి స్థితిలో మంత్రులే ఉండకపోతే, వాళ్లే భ్రంశమైపోతే ఆ మంత్రులకి వెయ్యవలసిన శిక్ష మరణశిక్ష. ఎందుకని? వాళ్ళ వల్ల వాళ్ళ చేత చెప్పబడవలసినటువంటి ప్రభువు చెప్పబడలేదు కనుక. దానివల్ల రాజ్యం అంతా నాశనం అయిపోతుంది. ధర్మమర్థంచ కామంచ యశశ్చ జయతాంబర స్వామి ప్రసాదాత్ సచివాహ ప్రాప్నువంతి నిశాచర. ధర్మమైన అర్థమైన కామమైన ప్రభువు దగ్గర నుంచే వస్తుంది. ఆ ప్రభువే ధర్మం తప్పిపోతే, ఆ ప్రభువుకే ఇంత వికృత ఆలోచనలు వచ్చేస్తే ఇంకా రాజ్యం ఎందుకు నిలబడుతుంది? మంత్రులు ఎందుకు నిలబడతారు? ఇంకా రాజ్యంలో ఉన్న ప్రజలు ఎక్కడ సుఖపడతారు? రాజమూలో హి ధర్మశ్చ జయశ్చ జయతాంవర తస్మాత్ సర్వాస్వస్థాసు రక్షితవ్యా నరాధిప. రాజుయే ధర్మం, రాజుయే జయం, రాజు వల్లే లోకానికి రక్షణ. ఆ రాజు ధర్మం తప్పిన నాడు ఇంకా లోకంలో రక్షణ ఉండదు. వాణ్ణి ఆశ్రయించిన వాళ్ళు ఎవరూ కూడా బతకరు. స్వామినా ప్రతికూలేన ప్రజాతీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషాగో మాయునా యథ. ఎంత అందమైన శ్లోకం అండి నిజంగా ఈ శ్లోకం. నాకు అనిపిస్తుంది, ఒక్కసారి నాకు కానీ ఎప్పుడైనా భారతదేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి అధికార పీఠాల మీద కూర్చునేటటువంటి అధికారులకి క్లాస్ చెప్పేటటువంటి అవకాశం దొరికితే అందరికీ స్టెన్సిల్ చేసి ఈ శ్లోకం ఇస్తాను. ఎంత గొప్ప శ్లోకం అంటే, స్వామి నా ప్రతికూలేన ప్రజాతీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషాగో మాయునా యథ. రాజన్నవాడు ప్రజల వెనకాతల ఉంటే, అధికారి అన్నవాడు ఉద్యోగుల వెనకాతల ఉంటే ఎలా ఉండాలంటే, కొడుకులు వెనక తండ్రిలా ఉండాలి. కొడుకు తప్పు చెయ్యడా, తండ్రి శిక్షించడా? 4 లెంపకాయలు కొడతాడు. కొట్టే ముందు కూడా తండ్రి జాగ్రత్తగా చూసి కొడతాడు. అంతేకాని తల మీద కొట్టేసి, మర్మస్థానముల యందు కొట్టేసి, గుండెల మీద కొట్టడు తండ్రి. ఎందుకని? కొడుకు చచ్చిపోతాడేమోనని. కొట్టే చైతి చైతి అని లెంప మీద కొడతాడు. ఎందుకని? లెంప భరిస్తుంది కాబట్టి. అందుకని అధికారి ఉద్యోగుల్ని పరిపాలించిన, రాజు తన రాజ్యాన్ని పరిపాలించిన, మేకల వెనకాతల వెళ్ళేటటువంటి మేకల్ని కాసేవాళ్లే ఉండాలి, కొడుకులు వెనకాతల వెళ్ళేటటువంటి తండ్రిలా ఉండాలి. అంతేకాని సీట్లో కూర్చున్న దగ్గర నుంచి ఎవడికి ఛార్జ్ షీట్ ఇచ్చేద్దాం, ఎవడికి మెమో ఇచ్చేద్దాం, ఎవడి ఇంక్రిమెంట్లు కట్ చేసేద్దాం, ఎవడిని ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసేద్దాం, ఎవడి జీవితాన్ని ఎలా బలి తీసుకుందామని చూసిన వాడు అధికారి కాడు, రాజు కాడు. అది దుర్వృత్తి, అది ఉండకూడదు.
అలా ఉన్నవాడు మేషాగోమ అయునాయథ, వాడు ఆవుల వెనక వచ్చిన నక్క లాంటివాడు. వాడి వల్ల ఆ ఉద్యోగులకే భద్రత లేదు, వాడి వల్ల ఆ ప్రజలకే భద్రత లేదు. ఇంకా రాజ్యం ఎక్కడ నిలబడుతుందిరా? నువ్వు రాజువేమిట్రా? నువ్వు రాక్షసుల వెనకాల, నీ ప్రజల వెనకాతల ఆవుల వెంట నక్క లాంటి వాడివి. నీ చర్యల వల్ల నీతో పాటు నీ లంక, నీ రాక్షసులు, నీ రాజ్యం సమస్త నశించిపోతుంది. ఈ శ్లోకం జ్ఞాపకం ఉంటే ప్రమోషన్ ఇచ్చే ముందు ఈ శ్లోకం ఓసారి ఇంటి దగ్గరికి వెళ్ళి 108 సార్లు జపం చేసి రేపు వచ్చి దీని అర్థం చెప్పి కొత్త పోస్టులో కూర్చోని చెప్పాలి అధికారం ఇచ్చే ముందు. ఎంత గొప్ప! అందుకే రామాయణం రాజనీతి శాస్త్రం. రామాయణంలో లేని రహస్యాలు లేవు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే ముందు కూడా ఎంత రెస్ట్రైంట్తో ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో, అధికారం ఉన్నవాడు ఎంత మర్యాదగా ఉండాలో. రాజంటే ఇప్పుడు అధికారం ఉన్నవాడు అధికారే కదా, ఎలా బ్రతకాలో, తన కింద వాళ్ళని ఎలా చూడాలో, ఎలా జాగ్రత్తలో నడిపించాలో నేర్పాడు మహానుభావుడు. అంత గొప్పగా మాట్లాడు. మారీచుడా, అందుకే మహాత్మనః ఎన్ని విషయాలు చెప్తున్నాడు అని చెప్పి, అవశ్యం వినశిష్యంతి సర్వే రావణ రాక్షసాః ఏషాం త్వం కర్కశో రాజా దుర్బుద్ధిరజితేంద్రియ. నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు కనుక ఆ రాజ్యంతో పాటు ఆ రాక్షసులు నశించిపోతారు. తాను ఆఫీసర్గా వచ్చిన వాడు ఆ సంస్థనే మూసేయమని ఫైల్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోతే, ఆ యూనిట్ క్లోజ్ చేసేస్తే, వాడికి పేరు పక్కన అక్షరాలు ఉన్నాయి కనుక వాడు ఏదే ఉద్యోగంలోకి పోతే ఇక్కడ ఉన్న వాళ్ళు డిస్మిస్ అయిపోయి పిల్లల్ని పోషించుకోలేక రోడ్డు మీద పడేటట్టు చేసినటువంటి దుర్మార్గుడైన అధికారి ఎటువంటి వాడు, అటువంటి వాడివిరా నువ్వు, నీ వల్ల నాశనం అయిపోతోంది లంకంతాను అని ఎంత గొప్ప మాటలు చెప్పాడో చూడండి. ఇది నీ బలహీనత, నీ వల్ల మొత్తం లంక నాశనం అయిపోతోంది. తదిదం కతాళీయం ఘోరమా సాధితం మయా అత్రైవ శోచనీయస్తం ససైన్యో వినశిష్యసి. ఇవాళ నేను ఒక ఘోరాతిఘోరమైన విషయాన్ని చూస్తున్నాను. నీ సైన్యం కూడా నశించిపోతుంది. ఎందుకని? వాళ్ళ తప్పేమీ లేదు. నీరు చేసేది ధర్మయుద్ధం కాదు. సీతమ్మ తల్లిని అపహరించి తెస్తున్నావు, రాముడు వస్తాడు, నువ్వేం చేస్తావు? నువ్వు వెళ్ళవు యుద్ధానికి. మొదట అమాయకులు నీ సైన్యాన్ని పంపిస్తావు. నువ్వు పెట్టిన కూడు తిన్నారు కనుక కాదనలేక సైన్యం యుద్ధానికి ఎడతారు. ఇన్ని కోట్ల మంది రాక్షస సైన్యం నశించిపోతుంది. వీళ్ళ భార్యలందరూ ఏడుస్తారు. దేనికి? నువ్వు ధర్మంగా ఒక రాజుగా ఆక్రమణకి వెడుతున్నావా? మదించి వేరొకడి భార్యను అపహరించడానికి ఎడుతున్నావు. నీ వ్యక్తిగత కోరికకి నీ కింద ఉన్న వాళ్ళు బలైపోయే రోజు వస్తోంది. అడ్మినిస్ట్రేషన్లో నేను పర్సనల్ మేనేజ్మెంట్ చదువుకుంటున్న రోజుల్లో ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. ఎడ్విన్ బి ఫ్లిప్పో అనే ఒక రైటరు పర్సనల్ మేనేజ్మెంట్ గురించి ఒక గ్రంథం రాస్తూ ఒక అందమైన మాట అంటాడు. అన్ ఎఫెక్టివ్ మేనేజర్ అండ్ ఎ సక్సెస్ఫుల్ మేనేజర్ ఈజ్ ఎ మేనేజర్ హూ కెన్ ఎఫెక్టివ్లీ సింక్రొనైజ్ ది ఎయిమ్స్, పర్సనల్ ఎయిమ్స్ ఆఫ్ ది అఫీషియల్స్ యాజ్ వెల్ యాజ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఎన్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ ఆఫీసర్ who always resorts to disciplinary action and goes on creating bloodshed with the help of a soldier and a sword. He who administers his kingdom by conquering the hearts of his people and by synchronizing the aims of the organization with that of the personal objectives of the individual, he is a successful officer. ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా ఉండేటటువంటి ధ్యేయాల్ని తన ఆర్గనైజేషన్ ఏ అయితే కార్యాలయానికి తాను దక్షుడిగా ఉన్నాడో వాటి రెండింటినీ కలపడంలో సంఘర్షణ లేకుండా తన కింద పని చేసేటటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాల్ని తాను తెలుసుకుంటూ వాళ్ళు ఎక్కడ దారి తప్పుతున్నారో సలహాల ద్వారా, శిక్షల ద్వారా వాళ్ళని మార్చుకుంటూ ఇటు తన సంస్థని ఇటు వ్యక్తుల్ని రెండింటి ధ్యేయములను కలగలపగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడు మేనేజర్. అంతేకాని కత్తిని సైనికుల్ని పట్టుకుని కుత్తుకల్ని కత్తిరించేవాడు ఆఫీసర్ ఎందుకు అవుతాడన్నాడు. సో కీప్ దిస్ ఇన్ మైండ్ ఇఫ్ యూ ఆక్యుపై ది పొజిషన్ ఆఫ్ ఎ పర్సనల్ మేనేజర్ అన్నాడు ఆయన. సో ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. ఎడ్విన్ బి ఫిలిపో, ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్టేట్మెంట్. అలా మారీచుడు చెప్పిన దాన్ని రీరైట్ చేశాడంతే ఎడ్విన్ బి ఫిలిపో. అందుకని ఎంత అందమైన మాట చెప్పాడో చూడండి. అందుకని ఇలా పాడైపోతుంది రావణ. జాగ్రత్త వహించు. దర్శనాదేవ రామస్య హతం మాముపధారయ ఆత్మానంచ హతం విద్ధి హృత్వాం సీతా సంబాంధవం. రామచంద్రమూర్తి చూస్తూ ఉండగా నువ్వు కానీ ఆ సీతమ్మని తెచ్చావా,
నువ్వు అసలు యుద్ధంలోనే నిలబడవు. నిలబడలేవని తెలుసు కనుక రాముడు లేనప్పుడు సీతమ్మని తీసుకొచ్చి పరదారాగ్రహణం చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకే తెలుసు నువ్వు చేస్తున్నది పొరపాటు, నువ్వు పిరికివాడివి, నువ్వు యుద్ధంలో నిలబడలేవనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యం ఏం కావాలి? అందుకని నువ్వు రాముడి చేత మరణించడం మాట అలా ఉంచు, నన్ను జింకగా వెళ్ళు అంటున్నావు. అసలు నేను ఇలా జింకగా వెళ్ళి అలా ఆడు ఇలా ఆడు ఇల్లాగింతు సీతమ్మను ఆకర్షించని చెప్తావేమిట్రా? నేను నీకు మాట ఇచ్చాను కనుక ప్రభుభక్తితో నా కొన ప్రాణం వరకు ప్రయత్నిస్తాను. కానీ నా బలహీనత చెప్పనా? సీతమ్మ చూడకముందు రాముడు నన్ను చూశాడు అనుకో, నేను వెంటనే పడిపోతాను, నా పని అయిపోయినట్టే. ఆ తర్వాత నువ్వు సీతమ్మని తెస్తావు కదూ, రాముడు చూసి నేను ఒక్కడిని చచ్చిపోతాను. సీతమ్మని తెచ్చి నువ్వు బంధుమిత్ర కలత్ర పరిత్ర నీ యొక్క పరివార సహితంగా నువ్వు చచ్చిపోతావు. నీ ఆలోచన వల్ల జరిగేది ఏమిటంటే నువ్వు పోతావు, నీతో పాటు అందరూ పోతారు, నేను పోతాను. కాకపోతే ముందు నష్టం ఎవరికంటే నేను పోతాను. ముందు నేను పోతాను రా. నువ్వు చెప్పింది నహి రామం పరాక్రమ్య జీవన్ ప్రతినివర్తతే వర్తతే ప్రతిరూపోసౌ యమదండ హతస్యతే. ఇంకా నువ్వు ఈ మాట చెప్పి నేను ఒప్పుకోగానే నా ప్రాణాలు పోయాయిరా ఇంకా. ఎందుకంటే రాముణ్ణి చూడ్డానికి వస్తున్నాను, రాముణ్ణి చూడ్డానికి వెడుతున్నాను అనగానే నా ప్రాణాలు పోయాయి. అధర్మ బుద్ధితో రాముడి ముందుకెళ్ళి నిలబడ్డామా? ఇప్పుడు నీ ముందున్నది ఏమిటో తెలుసా రావణ? మారీచుడనబడేటటువంటి బొమ్మ ఉంది. ఈ బొమ్మని నీ ఇష్టం, నీ రథం ఎక్కించి తీసుకెళ్ళు. నువ్వు ప్రభువి కనుక, నీ దగ్గర కూడు తిన్నాను కనుక నా తుట్టతుట ప్రాణం ఉన్నంత వరకు నీ కోరిక తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా నేను చెప్తే నువ్వు వింటలేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను, పదమని చెప్పి మారీచుడు అన్నాడు. అక్కడ సీతారాములు పర్ణశాలలో సంతోషంగా ఆనందంగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. రేపటి రోజున ఎన్ని గమ్మత్తులు జరుగుతాయో, మహర్షి మాట్లాడకుండా ఎలా మాట్లాడతారో, సీతాపహరణ ఘట్టంలో ఎన్ని రహస్యాలుంటాయో రేపటి రోజున స్వామి నా యందు ప్రీతి చెంది పలికించుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పుకుని బయలుదేరుతాం. ఆది మధ్యాంతి రహితమనాది సిద్ధము రామనామము సకల జీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము జన్మ మృత్యు జరాది వ్యాధుల చక్కబరచును రామనామము లోభమోహములను త్రించునది శ్రీరామనామము ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము సృష్టి స్థితి లయ కారణం బగు సూక్ష్మ రూపము రామనామము శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము భక్తి చేత మందంగా అంటున్నారా, లేకపోతే రేపు మారీచుడితో రావణుడు వచ్చేస్తున్నాడని బెంగ పెట్టుకుని మందంగా అంటున్నారా? శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము సాంఖ్యమిరిగెడి తత్వ విధులకు సాధనము శ్రీరామనామము యుద్ధమందు మహోగ్ర రాక్షస యాగధంసము రామనామము రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము
విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.